చేసుకోవాలి. బట్ ఎంవిసి అంటే వాడు ఏం చేస్తాడంటే ఒక శాంపిల్ అప్లికేషన్ ఇస్తాడు అనమాట, చిన్నది, ఒక 3 పేజీలతో చిన్న శాంపిల్ అప్లికేషన్ ఇస్తాడు. సో అందుకని మనం ఇది ప్రిపేర్ చేస్తాం అనమాట. బేసిక్ నుంచి వెళ్ళకుండా జస్ట్ వాడు ఇచ్చిన శాంపిల్ అప్లికేషన్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ వెబ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే, ఎంవిసి రాకముందు మనకి ASP.NET ఉండేది. అంటే ఇప్పుడు ఇది ASP.NET ఎంవిసి కదా, ఎంవిసి ముందు మనకి ఓన్లీ ASP.NET ఉండేది. దాన్ని వెబ్ ఫార్మ్స్ అనేవాళ్ళు. అంటే అది ఓన్లీ సర్వర్ సైడ్ కంట్రోలర్స్ ఉండేవి, అది యూజర్ ఫ్రెండ్లీ కాదు, ప్లస్ అంటే లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్ ఉండేది అది. సో దానిలో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. దాన్ని ఓవర్కమ్ ఇప్పుడు వెబ్ ఫార్మ్స్ లో ఆ లేయర్స్ కూడా మనమే ఫామ్ చేసుకోవాలి. ప్రెజెంటేషన్ లేయర్ అని, డేటా లింక్ లేయర్ అని, అప్లికేషన్ లేయర్ అని, ఇలా అన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. సో దీనిలో ఉన్న డిసడ్వాంటేజెస్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఎంవిసి వచ్చింది. ఎంవిసిలో రౌట్ కాన్ఫిగ్ ఉంది, ఫిల్టర్స్ ఉన్నాయి, మోడల్ వాలిడేషన్స్ ఉంటాయి, లైట్ వెయిట్. సో ఇలా చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట కంపేర్ టు వెబ్ ఫార్మ్స్ తో పోల్చుకుంటే. సో HTML అవన్నీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, HTML కోడ్ అంతా. అందువల్ల ఎంవిసి ఎక్కువగా పాపులర్ అయింది అనమాట. సో ఎంవిసి సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నేను వెబ్ ఫార్మ్స్ వేయట్లేదు, ఇది అసలు మనం నేర్చుకోము, మనం ఓన్లీ ఎంవిసి నేర్చుకుంటాం. నెక్స్ట్ వెబ్ ఏపీఐ అంటే తర్వాత నేర్చుకుంటాం నెక్స్ట్ లేయర్లో. DBకి సర్వర్కి మధ్యలో ఉండేది వెబ్ ఏపీఐ. సో నేను ఇప్పుడు ఇది క్లిక్ చేయట్లేదు. నెక్స్ట్ ఎంవిసి అంటే సేమ్ ఎంవిసి కానీ ఎంటీ పేజ్ వచ్చింది, నాకు ఎంవిసి కావాలి. సో ఎంవిసి సెలెక్ట్ చేసుకున్నా, నేను క్రియేట్ అంటున్నా. నాకు ఒక ఎంవిసి ASP.NET ఎంవిసి వెబ్ అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది బేసిక్ ఫోల్డర్స్తో. ఇవి బేసిక్ ఫోల్డర్స్ వాడు ఇస్తాడు శాంపిల్. మనం ఏదైనా అప్లికేషన్ చేసినప్పుడు శాంపిల్ ఎలా ఉంటుందో, ఏదైనా కొన్నప్పుడు శాంపిల్గా వాడు ఎలా ఇస్తాడో అలా శాంపిల్ అప్లికేషన్ ఒకటి ఇచ్చేస్తాడు అనమాట. అంటే దీనిలో ఈ ఫోల్డర్స్ అన్ని మనం తెలుసుకుందాం ఒక్కొక్కటి అసలు ఏంటి అంటే. ఫస్ట్ ఈ క్లోజ్ చేద్దాం, అసలు ఎక్కడి నుంచి వద్దాం తెలిసింది మనకి. ఈ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ వ్యూలో ఉంటుంది, వ్యూకి వెళ్తే ఇక్కడ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది. ఇందులో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటి, ఎంవిసి కదా. సో ఇక్కడ ఎంవిసి ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎం అంటే మోడల్, వి అంటే వ్యూస్, సి అంటే కంట్రోలర్. ఫస్ట్ ఈ 3 నేమ్తో మన ఇక్కడ ఫోల్డర్స్ నేనే చూద్దాం. సో ఫస్ట్ అండి ఎం అంటే మోడల్స్, సో మోడల్స్తో ఒక ఫోల్డర్ ఉంటుంది. నెక్స్ట్ వ్యూస్తో ఒక ఫోల్డర్ ఉంటుంది. నెక్స్ట్ సి కంట్రోలర్తో మనకు ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇలా 3 ఫోల్డర్స్ ఉంటాయి, రైట్. ఎంవిసి అసలు ఒక్కొక్కటి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఎం అంటే ఏంటో తెలుసుకుందాం. ఎం అంటే ఏంటంటే మోడల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ అనేది ఒక వెహికల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఒక అమీర్పేట వెళ్ళాలనుకున్నా. సో నేను మా ఫ్రెండ్స్ ఒక 10 మంది కలిసి వెళ్ళాలనుకున్నాం. ఏం చేస్తాం, ఒక బస్సులో ఇక్కడ నుంచి బస్సు మాట్లాడుకుంటాం, బస్సులో ఎక్కి కూర్చుంటాం, బస్సు ట్రావెల్ అయింది, అక్కడ అమీర్పేట రాగానే మేము దిగేస్తాం. సో ఇది కూడా అంతే. ఇక్కడ మేమంటే మా ఫ్రెండ్స్ అంటే డేటా అనమాట. డేటా ఏం చేస్తుంది, బస్సులో కూర్చుంది. ఒక్కొక్క బస్సులో ఏముంటాయి, ఒక్కొక్క సీట్ ఉండదు, ఒక్కొక్క సీట్లో ఒక్కొక్క వాళ్ళు కూర్చుంటారు. సో కూర్చుని బస్సు కదిలిద్ది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం చెప్పుకున్న విధంగా మన ఇక్కడ లేయర్స్ ఉన్నాయి. ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి సర్వర్కి రావాలి, డేటా రావాలంటే డైరెక్ట్గా డేటాను పంపించాం. మనం ఏం చేస్తాం, డేటాని ఒక మోడల్లో పెడతాం. అంటే మోడల్ అంటే ఏంటి, మోడల్లో డేటాను ఎలా పెడతాం అంటే డేటా బైండింగ్ అంటారు. సో అలా పెట్టిన తర్వాత దాన్ని సర్వర్కి ఎలా పంపిస్తాం. సో సర్వర్లో మోడల్ నుంచి డేటాను మనం ఎలా రిట్రీవ్ చేసుకుంటాం. సిమిలర్లీ సర్వర్ నుంచి డేటాని మోడల్లో పెట్టి ఫ్రంట్ ఎండ్కి ఎలా పంపిస్తాం. ఫ్రంట్ ఎండ్ నుంచి ఆ మోడల్ నుంచి డేటాని ఎలా తీసుకుని ఇక్కడ ఉన్న ఫ్రంట్ ఎండ్ కంట్రోలర్స్కి ఎలా బైండ్ చేస్తాం. ఇది లైవ్లో చూస్తే అప్పుడు మనకి మోడల్ అంటే ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఫర్ నౌ మనకి ఏం తెలుసుకోవాలంటే, మోడల్ అనేది ఒక వెహికల్ లాంటిది. డేటాని ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తాం. అంతే, అయిపోయింది.
నెక్స్ట్ వ్యూ. వ్యూ అంటే ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకుందాం. వ్యూ అంటే వ్యూస్. నేను ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సాఫ్ట్వేర్ అనేది ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే నాకు చూడు ఇవన్నీ నాకు పేజెస్, ఒక్కొక్కటి ఒక్కొక్క పేజీ. దీన్ని క్లిక్ చేస్తే ఇది ఒక పేజీ, దీనిలో మళ్ళీ చాలా పేజెస్ ఉన్నాయి. ఇలా మనకు కనిపించే ప్రతిదీ ఒక పేజ్ అనమాట, ప్రతిదీ ఒక పేజీ. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ పేజెస్ అన్ని వ్యూలో ఉంటాయి, వ్యూస్లో ఉంటాయి. వ్యూస్లో మనకేముంటాయి? బ్రౌజర్లో కనిపించే పేజెస్ అన్నీ తీసుకొచ్చి వ్యూస్లో పెడతాం, వ్యూస్ అనే ఫోల్డర్లో పెడతాం. సో ఇక్కడ వ్యూస్ అంటే ఏంటి? మనకి యూజర్ ఇంటర్ఫేస్, మనకి యూజర్స్ కనిపించే పేజెస్ అన్నిటిని మనం వ్యూస్ అంటాం, అంతే. ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యూ, ఒక్కొక్క పేజీ ఒక్కొక్క వ్యూ అనమాట, అంతే, సింపుల్. నెక్స్ట్ ఎంవి అయిపోయింది కదా. సి కంట్రోలర్. సో కంట్రోలర్ అంటే ఏంటంటే మనం సర్వర్ సైడ్ రాసే కోడ్ మొత్తం కంట్రోలర్ అనమాట, కంట్రోలర్లో రాస్తాం. క్లియర్? సో టోటల్గా ఎంవిసి మోడల్ వ్యూ కంట్రోలర్. మోడల్స్ అంటే వెహికల్స్ అనుకున్నాం, డేటాని ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి పాస్ చేస్తాయి, పాస్ చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ వ్యూ అంటే యూజర్ ఇంటర్ఫేస్, ఒక యూజర్స్ కనిపించే పేజెస్ అన్నిటిని వ్యూస్లో పెట్టుకుంటాం. కంట్రోలర్ అంటే సర్వర్ సైడ్ కోడ్, అంటే ఏంటి? సెకండ్ లేయర్. ఈ లేయర్లో ఉన్న కోడ్ మొత్తం కంట్రోలర్ అనమాట. మనం ఏం చేస్తాం? ఫ్రంట్ ఎండ్ నుంచి వ్యూస్ ఎక్కడ ఉంటాయి? ఫ్రంట్ ఎండ్లో ఉంటాయి. కంట్రోలర్స్ ఎక్కడ ఉంటాయి? సర్వర్లో ఉంటాయి. ఇప్పుడు సర్వర్ నుంచి డేటాని సర్వర్ నుంచి ఫ్రంట్ ఎండ్ సర్వర్కి డేటాని మూవ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ ఉంది, ఫామ్లో డేటా ఫిల్ చేసి ఎంటర్ కొట్టా, అంటే సబ్మిట్ చేసా, అది సర్వర్కి వెళ్తుంది. అంటే డేటా ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది బై యూజింగ్ మోడల్స్ ఉపయోగించి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం డేటాని. సో అలా అంటే ఒక లేయర్ నుంచి ఒక లేయర్ డేటా పంపించాలంటే మోడల్స్ ఉపయోగిస్తాం. ఫ్రంట్ ఎండ్లో మనకి ఏమంటే వ్యూస్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్లో కనిపించే బ్రౌజర్లో కనిపించే ప్రతి పేజీ మనకు ఒక వ్యూనే. నెక్స్ట్ కంట్రోలర్లో ఏముంటాయి? సర్వర్లో ఏమంటే కంట్రోలర్స్ ఉంటాయి. కంట్రోలర్లో కోడ్ అంటే సర్వర్లో ఉన్న కోడ్ అనమాట మనకి. అది ఇప్పుడు ఈ మూడింటి గురించి అర్థమైపోయింది. ఎంవిసి మూడు గురించి తెలిసింది. నెక్స్ట్ లైఫ్ సైకిల్ చెప్పుకునే ముందు ఇంకా ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి కదా కొన్ని, ఆ ఫోల్డర్స్ ఏంటో చూద్దాం. ఈ ఎంవిసి కాకుండా ఇంకా మిగిలిన ఫోల్డర్స్ ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు ఈ పేజీ ఇలా రావాలి అని అంటే నాకు ఇక్కడ చూడండి, ఇది హెడ్డింగ్ లా ఉంది, దీని కలర్ వేరే ఉంది. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, తర్వాత నా పారాగ్రాఫ్ ఈ స్టైల్లో ఉంది, ఫాంట్ సైజ్ ఈ స్టైల్లో ఉంది. ఇప్పుడు దీనికి మధ్య ఎంత గ్యాప్ ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఉంది. సో ఇవన్నీ ఇది కోడ్ హెచ్టిఎంఎల్ కోడ్ అనమాట, హెచ్టిఎంఎల్ కోడ్. సో కానీ హెచ్టిఎంఎల్ కోడ్ ఈ స్టైల్స్ అప్లై అయినాయి అంటే దానికి ఏం కారణం? సిఎస్ఎస్ కారణం. అంటే మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో చెప్పుకుంటున్నాం. ఫ్రంట్ ఎండ్లో మనకి ఏమున్నాయి? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేక్వరీ. సిఎస్ఎస్ అన్ని డాట్ సిఎస్ఎస్ ఫైల్స్ అనమాట, జేక్వరీ అంతా డాట్ జేఎస్ ఫైల్స్ అనమాట. సో అంటే మనకేంటి? ఈ ఫ్రంట్ ఎండ్లో పేజీ ఇలా అందంగా కనిపించాలంటే మనకి ఏం కావాలి? హెచ్టిఎంఎల్తో పాటు డాట్ సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయి, డాట్ జేఎస్ ఫైల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎంవిసిలో డాట్ జేఎస్ ఫైల్స్ని ఎక్కడ పెడతాం? స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లో డాట్ జేఎస్ ఫైల్స్ మొత్తాన్ని పెట్టుకుంటాం. అయిపోయింది, అంతే, అంత సింపుల్. నెక్స్ట్ సిఎస్ఎస్ ఫైల్స్ ఎక్కడ పెడతాం? కంటెంట్ అనే ఫోల్డర్లో డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్స్ పెడతాం. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజెస్ని ఎక్కడ పెడతాం? ఇమేజెస్ని కూడా ఈ కంటెంట్ అనే ఫోల్డర్లో పెడతాం. సో ఇప్పుడు మనకి 5 ఫోల్డర్స్ కూడా తెలిసింది. మోడల్స్ అంటే ఏంటో తెలిసింది, వ్యూస్ అంటే ఏంటో తెలిసింది, కంట్రోలర్స్ అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ కంటెంట్లో ఫోల్డర్లో ఏం పెడతాం? డాట్ సిఎస్ఎస్ ఫైల్స్ అని పెడతాం. నెక్స్ట్ స్క్రిప్ట్స్లో ఏం పెడతాం? డాట్ జేఎస్ ఫైల్స్ అని పెడతాం స్క్రిప్ట్లో. అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఈ ఫైల్స్ అన్నీ, ఈ మధ్యలో ఫాంట్స్ ఉంది. ఫాంట్స్ అంటే ఇప్పుడు మనకి ఇది ఈ డేటా ఫాంట్స్ అనమాట, ఈ పారాగ్రాఫ్ యొక్క ఫాంట్ అంటాం, అంటే ఆ స్టైల్ అనమాట. దానికోసం అలా డిఫాల్ట్గా ఫాంట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది అనమాట. దీనిలో కూడా స్టైల్కి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది కదా. నెక్స్ట్ వ్యూ స్టార్ట్ గురించి చెప్పుకుందాం. యాప్ స్టార్ట్లో మనకి 3 ఉంటాయి, 3 ఫైల్స్. ఫస్ట్ రౌట్ కాన్ఫిగ్ గురించి చెప్పుకుందాం. ఈ రౌట్ కాన్ఫిగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం రౌట్ కాన్ఫిగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఈ అప్లికేషన్ రన్ చేస్తాను. మనం ఒక శాంపిల్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం కదా ఎంవిసి, దాన్ని నేను రన్ చేస్తున్నాను.
సో రన్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఒక పేజ్ వచ్చింది. ఈ పేజే రావాలని ఎలా తెలుస్తుంది దానికి, అప్లికేషన్కి అంటే ఇది ఏం పేజ్, ఇది హోమ్ పేజ్ అనమాట. ఇది హోమ్ పేజ్. సో ఇది అబౌట్ పేజ్ అంటే ఇది కాంటాక్ట్ పేజ్ అంటే ఇది హోమ్ పేజ్. సో అంటే హోమ్ పేజే రావాలని నాకు ఎలా తెలిసింది అప్లికేషన్కి, అంటే ఇనిషియల్గా ఏ పేజ్ రావాలని ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే, ఇనిషియల్గా ఏ పేజ్ రావాలని ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట రౌట్ కాన్ఫిగ్లో. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం ఇనిషియల్గా ఏ పేజ్ రావాలి అంటే హోమ్ కంట్రోలర్లో ఇండెక్స్ మెథడ్లో ఉన్న పేజ్ రావాలి. ఇక్కడ నుంచి హోమ్ కంట్రోలర్కి వెళ్ళు, అక్కడ నుంచి ఇండెక్స్ మెథడ్కి వెళ్ళని చెప్తున్నాం. సో హోమ్ కంట్రోలర్ ఏది చూద్దాం. ఇక్కడ కంట్రోలర్స్లో ఏమైనా హోమ్ కంట్రోలర్ ఉందా? సో హోమ్ కంట్రోలర్ ఉంది. దీనిలో ఇండెక్స్ మెథడ్ ఉందా? ఇండెక్స్ మెథడ్ ఉంది. నేను ఇక్కడ డీబగ్గర్ పెడుతున్నా. సో హోమ్ కంట్రోలర్లో ఇండెక్స్ మెథడ్కి వచ్చింది. మనం ఇక్కడ రాసాం అనమాట. హోమ్ కంట్రోలర్లో ఇండెక్స్ మెథడ్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఇక్కడ ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, వ్యూని రిటర్న్ చేస్తుంది. సో అంటే ఈ వ్యూ ఏం రాస్తాము, వ్యూలో కోడ్ గో టు రైట్ క్లిక్ ఇచ్చి గో టు వ్యూ అంటే ఆ వ్యూకి వెళ్తాం అనమాట. సో ఇది వ్యూ. ఈ వ్యూలో ఏం రాసాం, ASP.NET అనేది హెడ్ ట్యాగ్లో పెట్టాం. ఇలా కోడ్ మొత్తం రాసాం. ఇలా రాయడం వలన మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట. సో అదేం చేస్తుంది, ఇక్కడికి వచ్చింది, ఇది చూపించింది అనమాట. అంటే ఈ పేజ్ మొత్తాన్ని మనకి బ్రౌజర్లో చూపించింది. సో నేను ఇప్పుడు ఈ రౌట్ కాన్ఫిగ్ని ఇండెక్స్ బదులు ఇంకొకటి ఏదో పెట్టా. అంటే ఇక్కడ ఏముంది, ఇండెక్స్ ఇంకోటి ఉంది, అబౌట్ ఉంది. సో అబౌట్ పెట్టా రౌట్ కాన్ఫిగ్లో. అంటే నాకు ఫస్ట్ ఇండెక్స్ పేజ్ కావద్దు, నాకు అబౌట్ పేజ్కి వెళ్ళాలని నేను చెప్తున్నాను అనమాట. ఇనిషియల్గా ఫస్ట్ నా అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఏ పేజ్ కాల్ అవ్వాలంటే నాకు అబౌట్ అస్ అనే అబౌట్ పేజ్ కాల్ అవ్వాలని నేను చెప్తున్నాను అనమాట. అది ఎలా చెప్తానంటే రౌట్ కాన్ఫిగ్కి వెళ్ళి అక్కడ నేను ఏ మెథడ్ కాల్ అవ్వాలని ఇస్తాను అనమాట. సో నేను మళ్ళీ సేవ్ చేసుకున్నా, రన్ చేస్తున్నా. సో ఇప్పుడు నా డీబగ్గర్ ఎక్కడికి వచ్చింది, ఇండెక్స్కి రాలా, అబౌట్కి వచ్చింది. ఎందుకు, నేను రౌట్ కాన్ఫిగ్లో ఫస్ట్ నాకు హోమ్ కంట్రోలర్లో ఉన్న అబౌట్ అస్ అనే పేజ్ నాకు ఫస్ట్ కనిపించాలి అని రాసుకున్నా కోడ్. సో అందువల్ల అక్కడికి వచ్చింది. సో అక్కడ నుంచి ఏం చేస్తుంది, రిటర్న్ వ్యూని రిటర్న్ చేస్తుంది. సో ఆ రిటర్న్ వ్యూ ఏంటి, ఇది సింపుల్గా టైటిల్ మెసేజ్ ఉంది, ఈ మెసేజ్ డిస్ప్లే చేస్తున్నా. సో నేను డీబగ్గర్ పెట్టుకుంటా ఇక్కడికి వస్తున్నారా తెలుసుకోవడం కోసం. సో డీబగ్గర్ ఏదికి వచ్చింది, ఈ వ్యూకి వచ్చింది, అక్కడి నుంచి రిటర్న్ అయ్యి. సో నాకు ఇది కనిపిస్తుంది. అంటే రౌట్ కాన్ఫిగ్ ఏం చేస్తుందంటే మనకి ఫస్ట్ ఏ పేజీ రిటర్న్ అవ్వాలి, ఫస్ట్ ఏ పేజ్ చూపించాలి అనేది ఈ రౌట్ కాన్ఫిగ్ చెప్తుంది అనమాట. ఇక్కడ మనం రౌట్లో డిఫైన్ చేసుకుంటాం అనమాట, హోమ్ అబౌట్ అని. ఏదో ఒకటి ఏ కంట్రోలర్ కావాలి ఫస్ట్, నీకు ఆ కంట్రోలర్ ఏ మెథడ్ కావాలని రాసుకుంటాం. నెక్స్ట్ అది కాకుండా MVCలో రౌట్ కాన్ఫిగ్ అంటే రౌట్ మెకానిజం అంటాం, రౌట్ కాన్ఫిగ్ మెకానిజం అంటాం, MVC రౌటింగ్ ఇన్ MVC అని కూడా అంటాం. ఇంటర్వ్యూలో క్వశ్చన్ పెడతాం, మనం కూడా తెలుసుకోవాలి. అసలు మనం అప్లికేషన్ రన్ చేయగానే నాకు ఎలా అంటే ఈ కంట్రోలర్కి వచ్చి ఈ పర్టికులర్ కంట్రోలర్కి వచ్చి ఈ పర్టికులర్ మెథడ్ కాల్ అయ్యి ఈ మెథడ్లో ఉన్న ఈ వ్యూ ఎలా నాకు ఎగ్జిక్యూట్ అయ్యి బ్రౌజర్ని చూపిస్తుంది అనేది రౌటింగ్ అనమాట. MVC రౌటింగ్ అంటారు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంటాక్ట్ తీసుకుందాం. నేను ఏం చేస్తున్నాను అర్థం కావడం కోసం మీకు ఇక్కడ పెట్టుకుంటా. నేను జస్ట్ ఎంటర్ కొట్టగానే అది ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. హోమ్ కంట్రోలర్ ఉన్న కాంటాక్ట్ వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం MVC రౌటింగ్ అంటే ఏం తెలుసుకోవాలంటే ఎప్పుడైతే మనం ఈ సెర్చ్లో బ్రౌజర్ సెర్చ్లో యూజర్ వాడి రిక్వెస్ట్ అనమాట, రిక్వెస్ట్ ఎంటర్ చేస్తాడు. ఈ రిక్వెస్ట్ని అది 2 భాగాలుగా స్ప్లిట్ చేసుకుంటుంది. ఫస్ట్ ఉన్న రిక్వెస్ట్ని తీసుకుని అది 2 భాగాలు చేసుకునేది, స్ప్లిట్ చేసుకుంది. దీంతో స్లాష్తో స్ప్లిట్ చేసుకుంది. స్ప్లిట్ చేసినప్పుడు ఇది ఏమైంది, 2 భాగాలు అయిపోయింది. ఫస్ట్ హోమ్, సెకండ్ది కాంటాక్ట్. ఫస్ట్ ఈ హోమ్ అనే దానికి సఫిక్స్ యాడ్ చేసుకుంది. సఫిక్స్ యాడ్ చేసుకుని
అసలు ఈ హోమ్ కంట్రోలర్ మన అప్లికేషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంది. ఫస్ట్ ఎంటైర్ అప్లికేషన్లో సెర్చ్ మెకానిజం ఉపయోగించి హోమ్ కంట్రోలర్ ఉందా లేదా చెక్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకో, ఒకవేళ లేదనుకో, హోమ్ కంట్రోలర్ లేదు, అప్పుడు 404 ఎర్రర్ చూపించింది మనకి. అంటే అసలు ఆ పేజ్ లేదు, నువ్వు ఇచ్చే రిక్వెస్ట్ రాంగ్, నువ్వు ఇచ్చిన రిక్వెస్ట్తో నా అప్లికేషన్లో ఎటువంటి పేజెస్ లేవని చూపించేసింది. లేదు, ఒకవేళ ఉందనుకుందాం, హోమ్ కంట్రోలర్ ఉంది. ఉన్న తర్వాత ఈ హోమ్ కంట్రోలర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. హోమ్ కంట్రోలర్ అనేది ఏంటిది? క్లాసేగా. ఇక్కడ చూడండి, పబ్లిక్ క్లాస్ హోమ్ కంట్రోలర్. హోమ్ కంట్రోలర్ అనేది ఒక క్లాస్. సో క్లాస్ కాబట్టి ఈ క్లాస్కి అదేం చేస్తుంది? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంది. సో ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ మనం కాల్ చేసుకోవచ్చుగా ఈజీగా. సో ఈ క్లాస్లో ఎన్ని ఉన్నాయి? 3 మెథడ్స్ ఉన్నాయి. మూడిట్లో ఏదైనా కాల్ చేసుకోవచ్చు. మనం ఏది కాల్ చేసుకోవాలో ఎలా తెలుస్తుందంటే, మన రిక్వెస్ట్లో ఏమి ఇచ్చాము? ఇంకో పారామీటర్ కాంటాక్ట్ ఇచ్చాము, దీన్ని అది మెథడ్గా తీసుకునేది. సో ఈ హోమ్ కంట్రోలర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ కాంటాక్ట్ అనే మెథడ్ని కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చింది డీబగ్గర్, ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రిటర్న్ వ్యూ అయితే ఈ వ్యూలో ఏముంది మనకి? రైట్ క్లిక్ గో టు వ్యూ అంటే వ్యూలో ఈ కోడ్ ఉందన్నమాట. సో డీబగ్గర్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. అక్కడ రిటర్న్ వ్యూ అన్నాం కాబట్టి ఈ వ్యూకి వచ్చేసింది. ఈ వ్యూకి వచ్చేసి ఈ వ్యూలో ఏముందో కోడ్ ఎగ్జిక్యూట్ చేసి మనకి బ్రౌజర్లో చూపించింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ MVC routing. ఓకే శివ, ఓకేనా? ఓకే గోపి. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక పేజ్ ఉంది, దీనిలో ఇంకొక ఫోల్డర్ ఉంది. రౌట్ కాన్ఫిగ్ అయిపోయింది కదా. ఈ ఫిల్టర్ కాన్ఫిగ్ గురించి నేను ఫిల్టర్స్ చెప్పేటప్పుడు చెప్తా. నెక్స్ట్ బండిల్ కాన్ఫిగ్. ఈ బండిల్ కాన్ఫిగ్ ఏంటంటే, మనకి ఈ ఫ్రంట్ ఎండ్లో ఏముంటాయి అంటే, మనం ఇక్కడ ఈ పేజీ ఇలా కనిపించాలంటే మనకి ఏముండాలి? HTML, CSS, JS ఫైల్స్ ఉండాలి. సో ఈ JS ఫైల్స్ని, .css ఫైల్స్ని మనం ఒకే ఒకసారి సింగిల్ క్లిక్లో ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే bundle.config అనే ఫైల్ పెట్టుకుంటాం. ఈ కాన్ఫిగ్ ఫైల్ ఏముంటాయి? ఓన్లీ .js ఫైల్స్, .css ఫైల్సే ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ ఈ ఫైల్స్లో పెట్టుకుని దీన్ని మనం సింగిల్ క్లిక్లో కాల్ చేసుకుంటాం అనమాట. ఎక్కడి నుంచి? ఇది global.asax పేజ్ ఉంటుంది. సో ఇది మనకి స్టార్టింగ్ పేజ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చింది ఫస్ట్ డీబగ్గర్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇవన్నీ ఫైల్ కాన్ఫిగ్, రౌట్ కాన్ఫిగ్, బండిల్ కాన్ఫిగ్. ఈ బండిల్ కాన్ఫిగ్ కాల్ అయినప్పుడు ఒక సింగిల్ క్లిక్లోనే దాని లోపల ఉన్న JS ఫైల్స్, CSS ఫైల్స్ అన్నీ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఎందుకు అన్నీ ఒకేసారి ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే, ఇప్పుడు ప్రతి పేజీకి ఇప్పుడు CSS ఫైల్స్, JS ఫైల్స్ అన్నీ ఏ పేజ్కి ఆ పేజ్ రాసుకున్నాం అనుకో, సో ఆ పేజ్కి వెళ్ళి వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి. మళ్ళీ ఆ CSS, JS ఫైల్స్ని మళ్ళీ ఇంకో పేజ్కి వెళ్తే అక్కడ మళ్ళీ CSS ఫైల్స్, JS ఫైల్స్ సపరేట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అలా ప్రతి పేజీకి చేస్తే మన ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మన అప్లికేషన్లో ఏమైతే CSS, JS ఫైల్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చేసి ఒక సింగిల్ క్లిక్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అందువలన ఈ bundle.config ఫైల్స్ని మనం ఫైల్ని ఉపయోగిస్తాం అనమాట సింపుల్గా. నెక్స్ట్ web.config. ఇది ఎందుకంటే, నెంబర్ 1 DB కనెక్షన్స్ కోసం, నెంబర్ 2 ఏంటంటే మనకి యాప్ సెట్టింగ్స్ ఉన్నాయి కొన్ని. యాప్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్ఫిగ్ వాల్యూ ఏదో ఉంది. ఆ కాన్ఫిగ్ వాల్యూ ఒక 100 చోట్ల ఉంది మన అప్లికేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూ మారింది అనుకుందాం. ఏదైనా పాత్ ఉంది, ఒక ఫోల్డర్ పాత్ ఉంది మన అప్లికేషన్లో. సడన్గా ఏమైందంటే ఆ ఫోల్డర్ పాత్ మారింది, కానీ ఆ పాత్ని మనం అప్లికేషన్లో 100 చోట్ల ఉపయోగించాం. అప్పుడు ఏం చేయాలి? మనం ఆ పాత్ని మన అప్లికేషన్ ఇస్తే 100 చోట్లకి వెళ్ళి 100 చోట్ల మాడిఫై చేయాలి. అలా ఇవ్వకుండా ఇక్కడ యాప్.కాన్ఫిగ్ ఫైల్, మన వెబ్ కాన్ఫిగ్ ఫైల్లో, web.config ఫైల్లో సో యాప్ సెట్టింగ్స్ అన్ని ఒక ఇలా ఉంటుంది అనమాట. కీ ఉంటుంది, దాని వాల్యూ ఉంటుంది. ఈ కీని తీసుకెళ్ళి మన అప్లికేషన్లో పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి 100 చోట్ల ఉంటుంది ఈ కీ. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఆ పాత్ మారిందనుకో, ఇక్కడ మారుస్తాం, అంతే వాల్యూ దగ్గర మారుస్తాం. సో ఈ కీ 100 చోట్ల ఉంటుంది కాబట్టి 100 చోట్లకి వాల్యూ అప్లై అయిపోయింది. సో దానికోసం మనం ఈ యాప్ సెట్టింగ్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే కనెక్షన్ స్ట్రింగ్. కనెక్షన్ స్ట్రింగ్ అంటే డీబీకి కనెక్షన్, అంటే మన అప్లికేషన్ని డీబీకి కనెక్ట్ చేయడానికి కనెక్షన్ స్ట్రింగ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అది web.config ఫైల్లో. నెక్స్ట్ ఇది అవసరం లేదు, ఇది అయిపోయింది. నెక్స్ట్ favicon. favicon అంటే ఏంటంటే,
ఇప్పుడు మనకి ఇది ఫేవ్ ఐకాన్ అనమాట. నెక్స్ట్ మన అప్లికేషన్ రన్ చేసాం కదా, మన అప్లికేషన్లో మనకి ఏంటిది, ఇది ఫేవ్ ఐకాన్. ఇక్కడ కనిపించేది బ్రౌజర్లో ఇక్కడ కనిపించేదాన్ని ఫేవ్ ఐకాన్ అంటాం అనమాట. సో అక్కడ ఏది ఇస్తే అది ఇక్కడ కనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఉన్న ఫోల్డర్స్ ఏంటంటే ఈ వ్యూస్ చూసాం కదా, ఈ వ్యూస్లో మనకి షేర్డ్లో ఇది ఉంది, లేఅవుట్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్ పేజ్ ఉండదు. ఇది ఎందుకు అని అంటే లేఅవుట్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్ ఎంవిసిలో లేఅవుట్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్ పేజ్ అన్నా లేదంటే లేఅవుట్ పేజ్ అన్నా ఒకటే. సో లేఅవుట్ పేజ్ ఎందుకు అంటే ఇప్పుడు మనకి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేజ్ అనుకుందాం. ఈ పేజ్లో ఇది హెడర్, లాస్ట్లో ఫుటర్ ఉంది అంటే నెక్స్ట్ ఇంకో పేజ్ ఓపెన్ చేస్తున్నాయి ఏదో, దీనికి కూడా హెడర్ సేమ్ ఉంది అన్ని. సో నాకు ఫుటర్ కూడా సేమ్ ఉంది. దీని బట్టి ఏమర్థమవుతుంది మనకి, ఎన్ని 100 పేజీలు ఉన్నా 200 పేజీలు ఉన్నా 1000 పేజీలు ఉన్నా కూడా హెడర్ ఫుటర్ సేమ్. అంటే ఈ 1000 పేజీలకు కూడా ఈ హెడర్ కోడ్ ఫుటర్ కోడ్ రాయడం ఎందుకు, అది కరెక్ట్ కాదు కదా, అవసరం లేదు కదా. కోడ్ రీయూజబిలిటీ కదా, రీయూజబిలిటీ కోసం అన్నెసెసరీగా 100 పేజీల్లో కూడా ఈ హెడర్ కోడ్ ఫుటర్ కోడ్ సేమ్ కోడ్ రాయడం కోసం ఈ సేమ్ కామన్గా ఉన్న కోడ్ని తీసుకొచ్చి నేను ఒక పేజీలో పెట్టుకుంటా, లేఅవుట్ పేజీలో పెట్టుకుంటా. సో లేఅవుట్ పేజ్లో పెట్టుకుని మిగతా అన్ని పేజీలకి ఆ లేఅవుట్ పేజ్ని కాల్ చేసుకుంటా సింపుల్గా. అప్పుడు నాకు 100 పేజీలోని 1,00,000 పేజీలోని ఎన్ని పేజీలు ఉన్నా కూడా నేను హెడర్ ఫుటర్కి రాసే కోడ్ ఒక చోట రాస్తా, ఒక పేజీలో రాస్తా, లేఅవుట్ పేజీలో రాస్తా. సో అది ఇక్కడ చూద్దాం లేఅవుట్ పేజ్ ఏంటంటే ఇది లేఅవుట్ పేజీ. సో ఈ రెండర్ బాడీ ఉంది కదా, రెండర్ బాడీకి పైన మొత్తం హెడర్, ఈ రెండర్ బాడీకి కింద ఉన్నది మొత్తం ఫుటర్. సో ఈ రెండర్ బాడీలో మన పేజ్ వచ్చింది అనమాట. అంటే చూద్దాం, అర్థమైనట్టు మనం చూద్దాం. ఇప్పుడు మనం హెడర్ అనుకుందాం. హెడర్లో ఏముంది మనకి, ఏమి కనిపిస్తున్నాయి, జస్ట్ హోమ్ అని, హోమ్లో ఇండెక్స్ అని, అబౌట్ అని, కాంటాక్ట్ అని ఉన్నాయి 3. సో ఇంకేమన్నా మెసేజ్లు ఉన్నాయా, జస్ట్ ఇక్కడ మెనూస్ ఉన్నాయి, అప్లికేషన్ నేమ్ అని, ఇండెక్స్ అని, హోమ్ అని. ఇది అప్లికేషన్ నేము, హోము, అబౌట్, కాంటాక్ట్ అని 4 ఉన్నాయి అంతే. ఇంకా ఇది ఫేవ్ ఐకాన్ ఒకటి ఉంది, ఐకాన్ బార్, ఇంకేం లేవు. సింపుల్గా ఈ కొన్ని కంటైనరు ఇలా వీటికి సిఎస్ఎస్ కోడ్ ఉంది. అంటే మన అప్లికేషన్ ఇది మన అప్లికేషన్, దీనిలో ఈ 4 ఉన్నాయి. ఇది ఒక బార్ ఉంది, అప్లికేషన్ ఏమో హోము, అబౌట్, కాంటాక్ట్ ఉంది. సో అప్లికేషన్ ఏమో హోము, అబౌట్, కాంటాక్ట్ అంతే. హెడర్లో ఫుటర్లో ఏముంది, సింపుల్గా ఇది ఒకటే ఉంది. ఈ లైన్ ఇచ్చేసి హెచ్ఆర్ ట్యాగ్ ఇచ్చేసి కింద ఇది ఇచ్చాడు అంతే. చూద్దాం ఫుటర్లో ఏముంది, జస్ట్ హెచ్ఆర్ ట్యాగ్ ఇచ్చాడు, ఫుటర్ అని పెట్టేసి ఈ లైన్ ఇచ్చేసాడు, MySQL డాట్ అప్లికేషన్. ఓకే, అక్కడ HTML అంటే HTML పేజెస్ ని ఇంక్లూడ్ చేసుకున్నట్ట ఎక్కడ ఇదా, HTML పేజెస్ కాదు, వీటిని ఏమంటామంటే HTML హెల్పర్స్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మెనూ ఉంది కదా, హోమ్ అనే మెనూ ఉంది, దీన్ని ఎలా రాస్తాం మనం జనరల్గా HTML-లో. ఇక్కడ చూస్తే ఇన్స్పెక్ట్ కొడితే ఇలా రాస్తాం, యాంకర్ ట్యాగ్లో పెట్టి రాస్తాం. LI పెట్టేసి LI లోపల యాంకర్ ట్యాగ్ పెట్టేసి హెచ్డి ఫన్ పెట్టేసి హోమ్ అని రాస్తాం. ఇది HTML కోడ్, రైట్. సేమ్ HTML కోడ్ ఇలా కూడా రాయొచ్చు. దీని HTML హెల్పర్స్ అంటాం అనమాట. ఈ LI సేమ్, ఈ యాంకర్ ట్యాగ్ ఉంది కదా, ఈ యాంకర్ ట్యాగ్ వరకు ఇలా రాస్తాం, యాక్షన్ లింక్ అని పెట్టేసి ఒక లింక్ లా పెట్టేసి ఈ HTML అంటే ఇవి HTML హెల్పర్స్ రాస్తామని దానికి ఒక సింబల్ అన్నట్టు. .html అంటే ఇది HTML హెల్పర్స్ కోడ్ అన్నట్టు. HTML హెల్పర్స్ కూడా HTML లాంటివే, కాకపోతే MVCకి అవి యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఓన్లీ MVC కోసం ఈ HTML హెల్పర్స్ అనేవి వాడతాం అనమాట. సపోజ్ ఇక్కడ మనకు 3 మెనూ ఐటమ్స్ ఉన్నాయి. సో మనం 3 LIs రాసాము, సబ్ మెనూస్ రాయాలి దాన్ని క్రియేట్ చేసినప్పుడు. అండ్ సమ్ టైమ్స్ సబ్ మెనూస్ 20-30 ఉంటాయి, ప్రతి దానికి రాసుకుంటూ వెళ్ళాలనా? యా, 20-30 ఎన్ని ఉంటే నేను రాసుకోవాల్సిందే. మనకి మెనూస్ ఎలా రాస్తామో ఇక్కడ కూడా అంతే, సబ్ మెనూస్. అంటే లూపింగ్ ఏమి యూస్ చేయలేమా? ఏంటవి లూప్సా? లూపింగ్, లూప్స్ అంటావా, లూప్ లో తిప్పడం అంటావా? లూప్ లో తిప్పి రాయడం. ఓకే,
సో ఇప్పుడు మనం డీబీ నుంచి తీసుకొస్తే అలాగే లూప్లో పెట్టి రాయొచ్చు. ఇది స్టాటిక్ రాస్తాం కాబట్టి అలా రాసుకుంటాం. లూప్లో పెట్టి కూడా రాయొచ్చు. ఇప్పుడు దీన్నే నేను లూప్లో పెట్టి రాయొచ్చు. ఈ హోమ్, అబౌట్, కాంటాక్ట్ అన్ని ఒక లిస్ట్లోకి తీసుకుని ఆ లిస్ట్ని ఇక్కడ పెట్టుకుని ఫర్ ఈచ్ తిప్పుకుని ఆ లూప్లో పెట్టుకుని రాసుకోవచ్చు. ఇలాగే రాయాలని ఏం లేదు, లూప్లో కూడా రాసుకోవచ్చు. దీన్ని 100 ఉన్న 1000 ఉన్న ఒకసారి మనకి మెనూస్ డీబీ నుంచి వస్తాయి, నువ్వు అన్నట్లు 20-30 ఉంటాయి, ఒకసారి 40 కూడా ఉండొచ్చు. మన అమెజాన్ అవి చూసుకుంటే మెనూస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, సో వాటిని ఇలాగే లూప్లో పెట్టి రాస్తారు. వాటి సింటాక్స్ ఇదే, ఎలా రాసినా కూడా మన సింటాక్స్ ఇలా రాసుకుంటాం అనమాట. ఇవి హెచ్టిఎంఎల్ హెల్పర్స్ కోడ్. హెచ్టిఎంఎల్ హెల్పర్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఎంవిసికి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి, అందుకని ఇలా ఉపయోగిస్తాం అనమాట. .html అనేది సింబల్ ఆఫ్ హెచ్టిఎంఎల్ హెల్పర్స్ అనమాట. ఇంకా చూడు హెచ్టిఎంఎల్ హెల్పర్స్ అని ఇక్కడ వస్తుంది చూసావా, హెచ్టిఎంఎల్ హెల్పర్స్ డైనమిక్ అని, వెబ్ పేజ్ అని ఇలా. విండోస్ స్క్రిప్ట్స్ రెండర్ చేస్తున్నామంటే జస్ట్ యూజ్ చేస్తున్నామనే, లేకపోతే ఇది అంటున్నావా? ఇప్పుడు బండిల్ jQuery ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి bundle.config ఫైల్ ఉంది కదా, అంటే ఇక్కడ మనం jQuery వాటిని jQuery వ్యాలిడేట్ ఈ ఫైల్స్ని యూజ్ చేస్తామని మీనింగ్. ఇక్కడ అన్ని పెట్టుకుంటాం కానీ అన్ని మనం వాడాలని ఏం రూల్ లేదు, ఇక్కడ పెట్టినవి వాడాలని రూల్ లేదు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పేజ్ ఉంది ఎక్కడో, ఆ పేజ్లో నాకు ఒక జేఎస్ ఫైలే ఉంది, ఆ జేఎస్ ఫైల్ ఆ పేజ్లో వాడాలి, మిగతా పేజ్లకి వాడాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఏం చేస్తా, సేమ్ దాన్ని ఇలా కూడా క్రియేట్ చేసుకుంటా, దాని కింద నా జేఎస్ ఫైల్ పెట్టుకుని నేను దీన్ని తీసుకెళ్ళి ఓన్లీ ఇలా తీసుకెళ్ళి ఇక్కడ రాసుకుంటా. ఇక్కడ ఎలా రాసాను అక్కడ ఆ పేజ్లో రాసుకుంటా, నాకు కావాల్సిన పేజ్లో. ప్రస్తుతానికి నాకు ఇవి రెండు కావాలి, అందుకని నేను ఇవి రెండు తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నా. What is the use of render section? రెండో సెక్షన్ అంటే ఎంవిసిలో మనకి కొన్ని సెక్షన్స్ ఉంటాయి అనమాట. ఈ రెండో సెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేఅవుట్ పేజ్ కదా, ఈ లేఅవుట్ పేజ్లో మనం ఏం చేస్తాం, పేజెస్ని తీసుకొచ్చి పెడతాం. మనకి ఇక్కడ ఏం పేజెస్ ఉన్నాయి, కాంటాక్ట్, అబౌట్, ఇండెక్స్ పేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండెక్స్ అని పేజ్ ఉంది, ఇందులో నేను ఏదైనా ఒక jQuery కోడ్ రాయాలనుకుందాం, JS కోడ్ రాయాలనుకుందాం ఈ పేజ్ లోపల. ఓకే, ఈ పేజ్ లోపల నేను JS కోడ్ రాయాలంటే నేను ఈ సెక్షన్ ఉపయోగించుకోవాలన్నమాట. స్క్రిప్ట్స్ అనే సెక్షన్స్ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుని నేను అక్కడ జావా స్క్రిప్ట్ jQuery కానీ జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాను అనమాట. అది నేను చూపిస్తాను jQuery కోడ్ రాసేటప్పుడు. సో ఎందుకు మనం ఇది రాసాము అనేది అది చూపిస్తాను అనమాట. రెండో సెక్షన్ ఎంవిసిలో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, అందులో స్క్రిప్ట్ అనేది ఒక సెక్షన్ అనమాట. ఈ స్క్రిప్ట్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఇది లేఅవుట్ పేజ్ కదా, మనం ఏదైనా పేజ్లో jQuery కోడ్ రాయాలంటే సో అప్పుడు మనం ఆ సెక్షన్ ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. ఆ సెక్షన్ లోపలే మనం jQuery కోడ్ రాయాలి, లేదంటే అది యాక్సెప్ట్ చేయదు అనమాట. ఆ సెక్షన్లో కోడ్ రాస్తే అక్కడ ఎనేబుల్ చేయాలనా, ఇక్కడ రిక్వైర్డ్ ప్లేస్లో ఫాల్స్ ప్లేస్లో ట్రూ పెట్టాలనా, ట్రూ అని. ఇది ఇలాగ ఉంటుంది, దీని సింటాక్స్ ఉంటే మనం సింపుల్ ఏం చేయాలంటే ఈ స్క్రిప్ట్స్ తీసుకెళ్ళి హలో యా గోపి, యా దీన్నే మార్చాం మనం, ఇది ఇలాగుంటుంది, దీని సింటాక్స్ ఇదే, ఈ సెక్షన్ సింటాక్స్ ఇదే. సో నేను అది వచ్చినప్పుడు నేను చూపిస్తాను, నీకు క్లారిటీగా అర్థమైంది. ఓకేనా, jQuery కోడ్ మనం పేజెస్లో రాయాలన్నప్పుడు దాన్ని ఈ సెక్షన్ ఎలా ఉపయోగిస్తామో నేను చెప్తాను, అప్పుడు నీకు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమైంది ఇలా చెప్పడం కంటే. సో ఇంకేముంది దీనిలో, వ్యూ స్టార్ట్ .css/html. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేజ్ రెండో చేద్దాం, ఏదో ఒకటి అబౌట్ అనే పేజ్కి వెళ్ళాం. అబౌట్ అనే దగ్గరికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది కంట్రోలర్లో అబౌట్ అనే పేజ్కి వచ్చింది, ఇక్కడ నుంచి వ్యూ రిటర్న్ చేస్తుంది. మనం ఇక్కడ వ్యూ రిటర్న్ చేసేటప్పుడు ఈ వ్యూకి వెళ్ళే ముందు, దీని వ్యూ ఏది, వ్యూ, ఇది దీని వ్యూ. ఈ వ్యూకి వెళ్ళే ముందు కంట్రోలర్ నుంచి వ్యూకి వచ్చే మధ్యలో ఇది ఒక పేజ్ని కాల్ చేస్తుంది అనమాట. అది చూద్దాం మనం, ఏ పేజ్ని కాల్ చేస్తుంది, వ్యూ స్టార్ట్.css పేజ్.
అంటే కంట్రోలర్ నుంచి ఏ వ్యూకి వచ్చినా కూడా త్రూ దీని నుంచి వచ్చింది అనమాట. ఎందుకు దీన్ని పెట్టారు అంటే అంటే ఇక్కడ మన లేఅవుట్లో చూసుకుంటే ఈ కంట్రోలర్ అనుకుంటే కంట్రోలర్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వచ్చే వ్యూకి వచ్చేటప్పుడు మధ్యలో వ్యూ స్టార్ట్ పేజీకి వచ్చి అక్కడి నుంచి వ్యూకి వచ్చి డైరెక్ట్గా వ్యూకి వచ్చేది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి కొన్ని అప్లికేషన్స్లో మనకు మోర్ దెన్ 1 లేఅవుట్స్ ఉంటాయి. లేఅవుట్ అంటే ఏమనుకుందాం ఇప్పటి వరకు ఈ ఫుటరు పైన హెడర్ కలిపి లేఅవుట్ అనుకుందాం. సో ఈ లేఅవుట్ కొన్ని పెద్ద పెద్ద అప్లికేషన్స్లో 2 లేదా 3 లేఅవుట్స్లో ఉంటాయి. అలా ఉన్నప్పుడు నువ్వు రిటర్న్ చేసిన వ్యూ ఏ లేఅవుట్కి రీడైరెక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ మనం రీడైరెక్షన్ చేస్తాం అనమాట. దానికోసం ఈ వ్యూ స్టార్ డాట్ CSHTML పేజ్ ఉపయోగిస్తాం. సో కంట్రోలర్ నుంచి డైరెక్ట్ వ్యూకి వెళ్ళిపోకుండా త్రూ ఈ వ్యూ స్టార్ డాట్ CSHTML పేజ్ నుంచి వ్యూకి వెళ్ళిద్ది అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తే వ్యూకి వెళ్ళిద్ది. సో వ్యూకి వచ్చింది. సో ఈ వ్యూలో ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ బ్రౌజర్లో చూపించదు. అంతే, అంత సింపుల్. సో ఇంకా ఇవే ఉంటాయి, ఫోల్డర్స్ అన్నీ ఇవే ఉంటాయి. ఇంకా మనకు కావాలంటే కొత్త కొత్త ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాము. ఇమేజెస్ ఫోల్డర్ అని అలా రకరకాల క్రియేట్ చేస్తాం. బట్ బేసిక్ అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఇవే. నెక్స్ట్ ఈ రిఫరెన్సెస్ ఉంది. ఇప్పుడు నాకు వెబ్ అప్లికేషన్ 1 లాంటిదే ఇంకో వెబ్ అప్లికేషన్ 2 ఉంది అనుకుందాం. సో వెబ్ అప్లికేషన్ 2లో ఉన్న కోడ్ని నేను వెబ్ అప్లికేషన్ 1లో యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను జస్ట్ యాడ్ రిఫరెన్స్ అని కొడతా. యాడ్ రిఫరెన్స్ అని కొట్టి ఆ వెబ్ అప్లికేషన్ 2ది DLL ఉంటుంది, దాన్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటా రిఫరెన్స్గా. యాడ్ చేసుకుని ఓకే కొడితే అప్పుడు నాకేంటి వెబ్ అప్లికేషన్ 2లో ఉన్న కోడ్ని కూడా నేను వెబ్ అప్లికేషన్ 1లో యాక్సెస్ చేసుకోగలను. దానికోసం ఈ రిఫరెన్సెస్ ఉంటాయి. ఇంతే ఇంకా. సో ఇవి మళ్ళీ 1 సెకండ్ ఫస్ట్ నుంచి. web.config ఫైల్ ఎందుకు ఉపయోగిస్తాం? యాప్ సెట్టింగ్స్ కోసం, DB కనెక్షన్ కోసం, global.ix స్పేస్ పేజ్. ఇది మన అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచే మిగతా అన్ని web.config ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి 1 by 1. ఇది ఒక మెథడ్ అనుకుంటే, ఇది మొత్తం MVC అప్లికేషన్ క్లాస్ అనుకుంటే, ఈ క్లాస్లో ఈ మెథడ్ ఉంది. ఈ మెథడ్ని కాల్ చేస్తారు. ఇనిషియల్గా ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ లోపల ఇవన్నీ ప్రాపర్టీస్ ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట ఒక్కొక్కటి. ఇవన్నీ స్టాటిక్ క్లాస్ అనమాట. చూడు, అందుకే మన క్లాస్ నేమ్ డాట్ ఆ మెథడ్ నేమ్ రాసుకుంటాం. క్లాస్ నేమ్ డాట్ ఆ మెథడ్ నేమ్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బండిల్ కాన్ఫిగ్ అనేది ఉందాం. బండిల్ కాన్ఫిగ్కి వెళ్తే ఇదేంటి, ఒక స్టాటిక్ క్లాస్. సో దాని లోపల స్టాటిక్ మెథడ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇది స్టాటిక్ మెథడ్. అలాగే ప్రతిదీ స్టాటిక్ క్లాస్. సో అందుకని దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ క్లాస్ నేమ్ డాట్ ఈ మెథడ్ నేమ్ రాసుకోవచ్చు. సో అందుకని మన అప్లికేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫేవ్ ఐకాన్. ఫేవ్ ఐకాన్ అంటే మనకు కనిపించే ఇది, ఈ ఐకాన్ని ఫేవ్ ఐకాన్ అంటాం. మన అప్లికేషన్ కూడా చూసుకోవచ్చు. ఇది మన అప్లికేషన్ లేదా క్లోజ్ చేసాము. ఓకే, నెక్స్ట్ వ్యూస్. వ్యూస్ అంటే మనకి యూజర్ కనిపించే ప్రతి పేజీ ఒక వ్యూనే. ప్రతి పేజీ ఒక వ్యూనే. ఈ వ్యూస్లో ఇంకేమున్నాయి, మనం ఒక 2 ఎక్స్ట్రా చెప్పుకున్నాం వ్యూస్లో. ఒకటి లేఅవుట్ పేజ్. లేఅవుట్ పేజ్లో ఏముంటాయి, హెడర్ ఫుటరు ప్రతి పేజీ కామన్ కాబట్టి ప్రతి పేజీలో హెడర్ ఫుటర్ కోడ్ రాయకుండా ఏం చేస్తారు MVCలో అంటే ఆ కోడ్ మొత్తం తీసుకొచ్చి ఒక పేజ్లో పెట్టుకున్నారు. మొత్తం ఆ హెడర్ని ఫుటర్ని ఒక పేజ్లో పెట్టి దాని లేఅవుట్ పేజ్ అంటాం. ప్రతి పేజీకి ఈ లేఅవుట్ పేజ్ని కాల్ చేస్తాం. నెక్స్ట్ వ్యూ స్టార్ట్ డాట్ CSHTML పేజ్ అనుకున్నాం. ఇదేంటి, కంట్రోలర్ నుంచి వ్యూ రిటర్న్ చేసినప్పుడు డైరెక్ట్ వ్యూకి వెళ్ళకుండా త్రూ వ్యూ స్టార్ట్ డాట్ CSHTML పేజ్కి వెళ్తుంది. ఎందుకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒకటి కంటే ఎక్కువ లేఅవుట్స్ ఉన్నప్పుడు ఏ లేఅవుట్కి వెళ్ళాలి ఈ పేజ్ అనేది, ఈ పేజ్కి ఏ లేఅవుట్ కావాలనే దానికోసం మనం వ్యూ స్టార్ట్ డాట్ CSHTML పేజ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్క్రిప్ట్స్. మన అప్లికేషన్స్ కావాల్సిన JS ఫైల్స్ అన్ని ఈ స్క్రిప్ట్ ఫోల్డర్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ మోడల్స్. మోడల్స్ అంటే ఏం చెప్పుకున్నాం, డేటాని ఒక చోటు నుంచి ఇంకో చోటికి, అంటే ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి, ఇక్కడి నుంచి ఎక్కడికి కానీ, ఇక్కడి నుంచి ఎక్కడికి కానీ, ఇక్కడి నుంచి ఎక్కడికి కానీ, ఇక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఒక లేయర్ నుంచి ఒక లేయర్కి డేటా పాస్ చేయడానికి త్రూ మోడల్ ద్వారా పంపిస్తాం. నెక్స్ట్ ఫాంట్స్, ఇది స్టైల్ సంబంధించింది. నెక్స్ట్ కంటెంట్. మనకి కంట్రోలర్స్. కంట్రోలర్స్ ఏంటి, ఈ సర్వర్ సైడ్ ఉన్న కోడ్ మొత్తం కంట్రోలర్స్లో రాస్తాం. సర్వర్ సైడ్ కోడ్ అనుకుందాం కంట్రోలర్స్ అంటే ప్రస్తుతానికి మనకు అర్థమైన దాకా. నెక్స్ట్ కంటెంట్. ఈ కంటెంట్లో ఏముంటాయి, CSS
అంటే స్టైల్స్ సంబంధించిన ఫైల్స్ మొత్తం ఈ కంటెంట్ ఫోల్డర్లో ఉంటాయి. నెక్స్ట్ ఇమేజెస్ కూడా ఈ కంటెంట్ ఫోల్డర్లోనే ఉంటాయి. నెక్స్ట్ యాప్ స్టార్ట్లో బండిల్ కాన్ఫిగ్ చెప్పుకుందాం. మన అప్లికేషన్ సంబంధించిన సిఎస్ఎస్ జేఎస్ ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సింగిల్ క్లిక్లో ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఫస్ట్ టైం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం బండిల్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ని వాడతాం. నెక్స్ట్ రౌట్ కాన్ఫిగ్. ఎంవిసిలో రౌట్ కాన్ఫిగ్ ఏంటంటే మన యూజర్ ఎప్పుడైతే మనకి ఒక రిక్వెస్ట్ ఇస్తాడో ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకుని ఆ రిక్వెస్ట్ని స్లాష్ని ద్వారా స్ప్లిట్ చేసుకుని ఇక్కడ మనం చూసినట్టు స్లాష్ ద్వారా స్ప్లిట్ చేసుకుని ఇక్కడ హోమ్ అనేది కంట్రోలర్గా కాంటాక్ట్ అనేది మెథడ్గా తీసుకునేది అన్నమాట, కన్సిడర్ చేసుకునేది. ఈ ఫస్ట్ ఉన్న దానికి సఫిక్స్ కంట్రోల్ అనే సఫిక్స్ యాడ్ చేసుకుని దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ ఫస్ట్ ఇది ఉందా లేదా చెక్ చేసుకుంది. ఉన్న తర్వాత దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంది. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్తో ఈ మెథడ్ని కాల్ చేస్తుంది. కాల్ చేసిన తర్వాత అది ఇక్కడికి వచ్చింది. రెస్పెక్ట్ మెథడ్కి వచ్చి ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ రెస్పాన్స్ యూజర్కి కనిపించింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. తర్వాత రిఫరెన్స్ మనకి ఇలాంటి వెబ్ అప్లికేషన్ ఇంకోటి ఉంది, వెబ్ అప్లికేషన్ 2. అందులో ఉన్న కోడ్ని మనం ఈ వెబ్ అప్లికేషన్ 1లో యూజ్ చేసుకోవాలంటే మనం ఆ వెబ్ అప్లికేషన్ 2ని దాన్ని దీనికి రిఫరెన్స్గా యాడ్ చేసుకుంటాం. సో అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి 2లో ఉన్న కోడ్ని వెబ్ అప్లికేషన్ 1లో కూడా మనం కాల్ చేసుకోవచ్చు. సో ఇవి ఫోల్డర్స్ గురించి బేసిక్గా. ఇప్పుడు వరకు చెప్పినట్లు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Gopi, MVC will support SPA, single page application? Yes. ఓకే, సింగిల్ పేజ్ అప్లికేషన్ సపోర్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు సపరేట్గా సింగిల్ పేజ్ అప్లికేషన్ అని ఆప్షన్ ఎందుకు యాడ్ చేశారు? లైక్ ఎంటీ, వెబ్ ఫార్మ్స్, ఎంవిసి, అలాగే సింగిల్ పేజ్ అప్లికేషన్ సపరేట్గా ఎందుకు యాడ్ చేశారు? ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. మనం ఒక సింగిల్ పేజ్కి వెళ్ళాలన్నప్పుడు మనకి ఇవేమీ అవసరం లేదు కదా, ఇంకా ఎక్కువ వ్యూస్ అవసరం లేదు. ఒక వ్యూ ఉంటుంది దానిలో, సింగిల్ అదే ఒక పేజ్ ఉంటుంది, దానికి ఒక లేఅవుట్ ఉంటుంది. సో లేఅవుట్ మళ్ళీ సపరేట్గా దాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అదే పేజీలో మనం లేఅవుట్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా వేరే పేజీలు ఉండవు కదా. ఇప్పుడు ఒకటికంటే ఎక్కువ పేజ్ ఉన్నప్పుడు మళ్ళీ దానికి లేఅవుట్స్ ఇవన్నీ కావాలి. మనకి సింగిల్ పేజ్ ఉన్నప్పుడు ఏంటి, ఒకే పేజ్ ఉంటుంది, అందులోనే హెడర్ ఫుటర్ అన్నీ ఉంటాయి. సో కంట్రోలర్స్ కూడా ఎక్స్ట్రా అవసరం లేదు, ఒకే కంట్రోలర్ ఉపయోగించుకోవచ్చు మనం. ఓకే, inside the view pages I observe one web.config file. Inside the view pages. Okay, go to folder structure, go to views, there also web.config file. Yeah, ఇది అసలు అవసరం లేదు మనం, దీని ఏమి యూజ్ చేయము. అలా ఉంటుంది బట్ మనం దీన్ని ఏమి యూజ్ చేయము. ఎందుకు యూజ్ చేయమంటే ఇది ఎక్కడ మనకి అవుతున్న అవసరం అంటే, మనకి ఎంవిసిలో ఏరియాస్ అని ఉంటాయి. ఏరియాస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక అమెజాన్ లాంటి పెద్ద అప్లికేషన్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాము, ఒకే సొల్యూషన్లో అంత పెద్ద అప్లికేషన్ మనం హ్యాండిల్ చేయలేము అనమాట. ఎక్కువ కంట్రోల్స్ అయిపోతాయి, కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎక్కువ మోడల్స్ అయిపోతాయి, జేఎస్ ఫైల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాం. అప్లికేషన్ కాదు, ఒకే అప్లికేషన్లో అంటే ఒక ఏరియా క్రియేట్ చేసుకుంటే ఏరియాలో మళ్ళీ మోడల్, వ్యూ, కంట్రోల్స్ అలా ఉంటాయి. ఇంకో ఏరియా క్రియేట్ చేసుకుంటే దానిలో కూడా మళ్ళీ ఇవన్నీ ఈ ఫోల్డర్స్ అన్నీ మళ్ళీ వస్తాయి అన్నమాట. సొల్యూషన్ ఒకటే, కానీ దాన్ని ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. ఒక ఏరియాలో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏరియాలు ఉన్నాయి, ఒక ఏరియాలో సేమ్ ఈ ఫోల్డర్స్ అని ఉంటాయి, ఇంకో ఏరియాలో ఈ ఫోల్డర్స్ అని ఉన్నాయి, ఇంకో ఏరియాలో ఈ ఫోల్డర్స్ అని ఉంటాయి. ఒక ఏరియాని ఒక బిల్లింగ్ సెక్షన్కి ఉపయోగిస్తాం, ఒక ఏరియాని ఇంకో దానికి ఉపయోగిస్తాం. అలా అన్నప్పుడు మనకి ఏం కావాలి, ఒక్కొక్క దానికి ఒక వెబ్ కాన్ఫిగ్ ఫైల్ కావాలిగా, అలాంటప్పుడే ఉపయోగిస్తాం. బట్ నార్మల్ ఇలా ఉన్నప్పుడు ఏం అవసరం లేదు, దానికి ఒకే web.config ఫైల్ ఉపయోగిస్తాం. Semantic elements in HTML, you can say? Yes. Okay. సో ఏరియాస్ అంటే కూడా అదనమాట. అంటే ఒక పెద్ద అమెజాన్ అప్లికేషన్ లాంటిది మనం తీసుకుంటే అంత కోడ్ని సేమ్ ఈ కొన్ని ఫోల్డర్లోనే పెట్టడం కష్టం అయిపోయింది. అంటే ఒక 1000 1,00,000 కంట్రోలర్స్ ఉంటాయి, దానికి 1,00,000 కంట్రోలర్స్ ఇక్కడ రాస్తున్నాం అనుకో, ఇది ఇలా క్లిక్ చేయగానే
ఎక్కడికో కిందకి వెళ్ళిపోద్ది అది, మళ్ళీ ఆటలు ఎత్తుకోవడం అన్నీ కష్టం అవుతాయి. అందుకని ఏం చేస్తామంటే ఏరియాస్గా డివైడ్ చేసుకుంటాం, ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క మోడల్కి ఇచ్చుకుంటాం అనమాట. మళ్ళీ ఒక్కొక్క ఏరియాలో ఇవన్నీ ఉంటాయి, కంట్రోలర్ ఉంటుంది, మోడల్స్ ఉంటాయి, ఈ ఫోల్డర్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఎంవిసి లైఫ్ సైకిల్. ఇప్పుడు ఎంవిసి లైఫ్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా నేను అప్లికేషన్ రన్ చేస్తున్నాను. జాగ్రత్తగా అండి చూడండి, నేను రన్ చేయగానే ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, అప్లికేషన్ స్టార్ట్ దగ్గరికి వస్తుంది. సో నెక్స్ట్కి వెళ్ళింది ఇక్కడ కాంటాక్ట్ వెళ్ళింది. కాంటాక్ట్ దేనికి వెళ్ళింది అంటే నేను ఇక్కడ రౌట్ కాన్ఫిగ్ అబౌట్ కదా, కాంటాక్ట్ వచ్చింది కదా, ఎందుకు వచ్చింది కాంటాక్ట్, హోమ్ డాట్ కాంటాక్ట్. ఓహో, అంటే మనం ఈ కాంటాక్ట్ డాట్ సిహెచ్ఎంఎల్ పేజ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రన్ చేస్తాం, అందువల్ల అక్కడికి వెళ్ళింది. సో నేను ఇక్కడ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా పెట్టి రన్ చేస్తాను అనుకుందాం, అంటే డాట్ సిఎస్హెచ్ఎంఎల్ పేజెస్ కాకుండా మిగతా ఏ పేజెస్ అయినా, అంటే కాన్ఫిగ్ ఇదైనా డాట్ సిఎస్ ఫైల్స్ అయినా ఎక్కడైనా పెట్టుకుని రన్ చేస్తే అది బై డిఫాల్ట్ రౌట్ కాన్ఫిగ్లో మనం ఏమైతే మెన్షన్ చేస్తామో అక్కడికి వెళ్ళిపోయింది. తీసేస్తాయి ఇక్కడ దగ్గర. సో రౌట్ కాన్ఫిగ్లో అబౌట్ అనేది మనం మెన్షన్ చేసాం, అబౌట్, కాబట్టి అబౌట్కి వెళ్ళిపోతుంది. సో అబౌట్కి వచ్చింది. నాకు అబౌట్ కాదు, ఇంకోటి ఇది కావాలి, కాంటాక్టర్స్ కావాలి. సో కాంటాక్ట్కి వచ్చేసింది. యా, ఇప్పుడు వాట్ ఈజ్ ఎంవిసి లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే మనకి యూజర్ ఇక్కడ రిక్వెస్ట్ ఇచ్చాడు, రిక్వెస్ట్ ఏమని ఇచ్చాడు, హోమ్ కాంటాక్ట్. అంటే హోమ్ కాంటాక్ట్ అని వాడు రాయలేదు అక్కడ, డైరెక్ట్ ఇది క్లిక్ చేశాడు. కానీ దీని లోపల ఏముంది, ఇది ఒక యాంకర్ ట్యాగ్, హెచ్రిఫ్ ఏముందంటే ఇది ఉంది. అంటే ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తాడో దీన్ని కాల్ చేయమని ఉంది, అది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట, హోమ్ కాంటాక్ట్. సో ఇది రిక్వెస్ట్, యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్. మనకు లైఫ్ సైకిల్ ఏమంటాం, రిక్వెస్ట్ ఇస్తాం, రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యలో జరిగే పాయింట్స్ని మనం ఎంవిసి లైఫ్ సైకిల్ అంటాం. రిక్వెస్ట్ ఎక్కడ ఇస్తాము, బ్రౌజర్లో ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిద్ది అంటే రౌట్ డాట్ కాన్ఫిగ్ ఫైల్కి వెళ్ళిద్ది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూసా ఈ యూఆర్ఎల్ ప్యాటర్న్, ఇది పక్క, ఇది ఆప్షన్ అనమాట. ఇది ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది కంట్రోలర్. అంటే మనం ఇచ్చిన దాన్ని, ఫస్ట్ ఇచ్చిన దాన్ని కంట్రోలర్గా స్లాష్ తర్వాత యాక్షన్గా అది కన్సిడర్ చేసుకుంది అనమాట. చేసుకుని ఈ కంట్రోలర్కి, ఈ కంట్రోలర్ ఏది, ఇప్పుడు ఇక్కడ మనం కంట్రోలర్ ఏమి ఇచ్చాము, హోమ్ అని ఇచ్చాము, దీనికి సఫిక్స్ యాడ్ చేసుకుంది కంట్రోలర్ అని. సో దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంది ఆ క్లాస్కి. ఫస్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంది హోమ్ కంట్రోలర్. మనకేంటి, హోమ్ కంట్రోలర్ ఉంది. సో హోమ్ కంట్రోలర్ ఉంది కాబట్టి దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంది. క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా దాని లోపల ఉన్న మెథడ్స్ కాల్ చేసుకోవచ్చు కదా. సో మెథడ్ ఏముంది మనకి, నెక్స్ట్ ఏమి ఇచ్చాం మనం, కాంటాక్ట్ అని ఇచ్చాం. సో కాంటాక్ట్ అని మెథడ్ని కాల్ చేసుకుంది. ఒకవేళ కాంటాక్ట్ అని మెథడ్ లేకపోతే 404 ఎర్రర్ అని చూపించింది. ఒకవేళ ఉందనుకుందాం, ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఆ మెథడ్ని కాల్ చేస్తుంది. అంటే ఆ మెథడ్ ఎక్కడుంది, కాంటాక్ట్ అని మెథడ్ ఎక్కడ ఉంది, మన డీబగ్గర పెడితే ఈ మెథడ్ని కాల్ చేస్తుంది, ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ మెథడ్ లోపల ఏవైతే మనం బిజినెస్ లాజిక్ రాస్తామో అదంతా జరిగి మనకి రిటర్న్ వ్యూ అనేది, సో అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. రిటర్న్ వ్యూ అనేది దీని లోపల, దీని మీద ఇది యాక్షన్ అనమాట. యాక్షన్ దీన్ని యాక్షన్ అంటాం, యాక్షన్ మెథడ్ అంటాం. అంటే ఇది కంట్రోలర్ అంటాం కదా, దీని లోపల ఉన్న వాటిని మెథడ్స్ అంటాం మామూలుగా, కానీ మనం ఇక్కడ యాక్షన్ మెథడ్స్ అంటాం ఎంవిసిలో. కంట్రోల్ లోపల ఉన్న వాటిని మెథడ్స్ అనుకోవచ్చు, యాక్షన్ మెథడ్స్ కూడా అనుకోవచ్చు. ఈ యాక్షన్ మెథడ్స్కి మనం ఏం చేస్తాము, ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ట్రై క్యాచ్ బ్లాక్ ఇక్కడ రాస్తాము, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అది చెప్తాను నేను ఎలా రాస్తాం అనేది. ఆ తర్వాత దీనిపైన ఏమన్నా అథెంటికేషన్, ఆథరైజేషన్, అంటే ఇప్పుడు నువ్వు ఒక యూజర్గా లాగిన్ అయినప్పుడు నీకు ఈ మెథడ్ని యాక్సెస్ చేస్తే
పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకునేది అనమాట. అవన్నీ చెక్ చేసుకుని ఓకే అంటే లోపలికి వచ్చింది. లోపల ఉన్న బిజినెస్ లాజిక్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసేది రిటర్న్ వ్యూ అనేది. రిటర్న్ వ్యూ అంటే ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ గో టు వ్యూ అంటే ఇలా వ్యూకి వచ్చేస్తుంది. ఈ వ్యూలో ఏముంటుంది, హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తం ఉంటుంది. ఈ హెచ్టిఎంఎల్ కోడ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ ఎక్కడ చూపిస్తుంది, ఫైనల్గా బ్రౌజర్లో చూపిస్తుంది ఇలా. సో ఈ విధంగా మనకి రెస్పాన్స్ వస్తుంది. మనం ఎక్కడ ఇచ్చాము రిక్వెస్ట్, ఇక్కడ ఇచ్చాము సెర్చ్లో, మనకి రెస్పాన్స్ పేజ్లో ఇక్కడికి వచ్చింది. ఎలా వచ్చింది, ఏ స్టేజ్లో వచ్చింది తెలిసింది కదా మనకి. ఎంవిసి అంటే ఇంతే, ఎంవిసి లైఫ్ సైకిల్ అంటే ఇంతే. మనం రిక్వెస్ట్ ఇక్కడ ఇస్తాము, ఇచ్చిన దాన్ని ఇది స్లాష్తో స్ప్లిట్ చేసుకునేది. ఫస్ట్ దానికి కంట్రోలర్ అనేది యాడ్ చేసి ఫస్ట్ అది ఉందా లేదా చెక్ చేసుకుంది. ఉంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా ఈ మెథడ్ని కాల్ చేసింది. సో ఈ మెథడ్కి, కాంటాక్ట్ అనే మెథడ్కి ఇప్పుడు ఇక్కడ మనం సింపుల్గా ఉంది, కానీ దీన్ని చాలా చాలా పెట్టుకోవచ్చు. అంటే పైన ఫస్ట్ ఈ మెథడ్ నువ్వు యాక్సెస్ చేయొచ్చా, నువ్వు యాజ్ ఏ ఒక యూజర్గా లాగిన్ అయ్యావు, ఈ మెథడ్ నువ్వు యాక్సెస్ చేయొచ్చా లేదా, యాక్సెస్ చేయొచ్చు, ఎలా చేసి లోపలికి వస్తాం. లోపలికి వచ్చిన తర్వాత దానికి ఏమన్నా ఈ యాక్షన్కి ఈ మెథడ్కి ఏమైనా ఫిల్టర్స్ ఉన్నాయా, ఫిల్టర్ని ఎగ్జిక్యూట్ చేసింది. తర్వాత దీని లోపల ఉన్న కోడ్ మొత్తం చేసింది అనమాట, అంటే ఎగ్జిక్యూట్ చేసింది, ప్రాసెస్ చేసింది. తర్వాత రిటర్న్ వ్యూ అనేది, రిటర్న్ వ్యూ ఉన్నప్పుడు ఆ వ్యూకి రిటర్న్ అయిపోయింది. ఆ వ్యూకి రిటర్న్ అయిపోయి ఆ వ్యూలో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి హెచ్టిఎంఎల్ కోడ్ మనకి బ్రౌజర్లో రెస్పాన్స్గా కనిపించింది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే హోమ్ కంట్రోలర్ చూస్తే ఇది లోపల కోడ్ ఏం లేదు, సింపుల్గా జస్ట్ ఒక మెసేజ్ ఉంది అంతే. కానీ ఇక్కడ మనం చాలా కోడ్ రాసుకోవచ్చు. కంట్రోలర్కి మనం వేరే ఏపీఐ కాల్ చేసుకోవచ్చు. ఏపీఐ కంటే మనకి కంట్రోలర్ అనుకున్నాం కదా, కంట్రోలర్ నుంచి ఏపీఐ కాల్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కంట్రోలర్ డైరెక్ట్గా డీబీ కాల్ చేసుకోవచ్చు, ఆ డేటాను తెచ్చుకుని మళ్ళీ అది వ్యూలో పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తాం, ఎంటీ వ్యూని రిటర్న్ చేసాం. ఈ వ్యూలో ఏదైనా డేటా పెట్టి రిటర్న్ చేసుకోవచ్చు. అప్పుడు ఇదేమొచ్చింది, ఈ వ్యూ కాంటాక్ట్ వ్యూకి వచ్చేసింది. ఈ వ్యూలో ఆ డేటా వచ్చింది, మన డీబీని తీసుకొచ్చిన డేటా వచ్చింది. ఆ వచ్చిన డేటాని ఇక్కడ ఉన్న కంట్రోలర్స్కి బైండ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక గ్రిడ్ పెట్టుకున్న గ్రిడ్కి మనం ఆ డేటాని బైండ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదే అనమాట. రిక్వెస్ట్ ఇస్తాము, అది ఈ విధంగా రిక్వెస్ట్ ప్రాసెస్ అయ్యి మనకి రెస్పాన్స్ వచ్చింది. దాన్నే ఎంవిసి లైఫ్ సైకిల్ అంటాం. సో ఎంవిసి లైఫ్ సైకిల్ అంటే తెలిసింది మనకి, ఎంవిసి రౌటింగ్ అంటే తెలిసింది. ఈ ఎంవిసిలో మనకి ఎంవిసి మోడల్ వ్యూ కంట్రోలర్స్ అంటే ఏంటో తెలిసింది. తర్వాత మిగిలిన ఫోల్డర్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా మనం వీటిని ఆ ఫోల్డర్స్ని యూజ్ చేసేటప్పుడు ఇంకా బాగా తెలుసుకున్నాం వాటి గురించి. అంటే ఏ ఫోల్డర్ ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ ఫోల్డర్లో ఏ ఫైల్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ అనే ఫోల్డర్ ఉంది, దానిలో మోడల్స్ ఉపయోగిస్తాం. ఆ మోడల్స్ యూజ్ ఏంటి ఎగ్జాక్ట్గా అనేది మనం లైవ్లో చూసినప్పుడు తెలిసింది. సో నేను ఇప్పుడు ఒక సింపుల్ పేజ్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఆ పేజ్ ఏంటి ఉండాలి, కంట్రోలర్ వన్స్. ఓకే, ఇక్కడ 3 పబ్లిక్ యాక్షన్ రిజల్ట్స్లో రిటర్న్ వ్యూ అని డిక్లేర్ చేస్తున్నాం. కానీ ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క హెచ్టిఎంఎల్ పేజెస్, కానీ అక్కడ ఏ హెచ్టిఎంఎల్ పేజ్ అనేది మనం డిస్ప్లే చేయాలని డిక్లేర్ చేయట్లేదు కదా, సపరేట్ హెచ్టిఎంఎల్స్. బట్ దానికి మాత్రం స్పెసిఫిక్ హెచ్టిఎంఎల్ ఎలా కాల్ అవుతుంది. సూపర్. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి గో టు వ్యూ అన్నా. గో టు అంటే ఏ వ్యూకి వచ్చింది, ఆ 3 పేజెస్లోకి ఎక్కడికి వెళ్ళదు కదా, ఇక్కడికి వచ్చింది కదా, అబౌట్కే. అది ఎలా వచ్చిందని నేను చెప్తాను నీకు. సో నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్తున్నాను, ఇండెక్స్కి వెళ్తున్నా. ఇండెక్స్కి గో టు వ్యూ అన్నా. సో అది ఇండెక్స్ పేజ్కి వచ్చింది. అది ఎలా వచ్చిందో చెప్తా. నెక్స్ట్ కాంటాక్ట్కి వెళ్తున్నా. గో టు వ్యూ అంటే కాంటాక్ట్ వచ్చింది. అంటే దానికి తెలిసింది ఆ వ్యూని, ఆ కంట్రోలర్ నుంచి ఇక్కడ మనం వ్యూ రిటర్న్ చేస్తే ఏ వ్యూకి వెళ్ళాలనేది దానికి తెలిసింది. ఎలా తెలిసిందో నేను ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త వ్యూ క్రియేట్ చేస్తున్నా ఇదే కంట్రోలర్లో. నెక్స్ట్ అని ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నా. నేను ఏం చేశాను, ఒక వ్యూ, ఇప్పుడు 3 మెథడ్స్ ఉన్నట్టే నాకు ఒక మెథడ్ ఉంది. ఒక మెథడ్, కొత్త మెథడ్ క్రియేట్ చేసుకున్నాను, టెస్ట్ అనేది యాక్షన్ మెథడ్. దీనికి రిటర్న్ వ్యూ అని చెప్పాను. సో ఇప్పుడు దీనికి ఏం తెలిసింది, ఇప్పుడు దీనికి దీనికి ఎలా తెలిసింది అంటే, నేను ఇది క్రియేట్ చేసిన వెంటనే నేను ఇక్కడ వ్యూ కూడా క్రియేట్ చేసుకోవాలి. వ్యూ సపరేట్ క్రియేట్ చేసి మనం దీన్ని సపరేట్ క్రియేట్ చేయాలి.
ఈ మెథడ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఇక్కడ నుంచి వ్యూ క్రియేట్ చేసుకుంటాం. ఎలా? రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ వ్యూ అంటాం. మనం చూస్తే ఇక్కడ యాడ్ వ్యూ లేదు, మనకి గో టు వ్యూ అని ఉంటుంది ఇక్కడ. ఇది ఆల్రెడీ అంటే మనకి వ్యూ యాడ్ అయిపోయింది, అందుకే మనకి గో టు వ్యూ అంటే అక్కడికి వెళ్ళిద్ది. ఇక్కడ చూస్తే యా గో టు వ్యూ అనేది ఏం లేదు. అంటే ఎందుకు లేదంటే అనేబుల్ టు మ్యాచ్, అంటే వ్యూస్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు లేదని మనం అసలు వ్యూ క్రియేట్ చేయలేదు. సో మనం ఇక్కడ వ్యూ క్రియేట్ చేద్దాం, యాడ్ వ్యూ అందాం. సో నాకు ఇలా ఒక వ్యూ వచ్చింది, నేను వ్యూని యాడ్ చేస్తున్నా. సో ఆ వ్యూలో ఏముండాలి నాకు అంటే ఎంటీ వ్యూ చేస్తున్నా ప్రస్తుతానికి. ఎంటీ వ్యూ అంటే ఏం తెలియదు మీకు, చెప్తాను నేను. సింపుల్గా ఏం చేయకుండా యాడ్ అని కొట్టినా, నాకు ఒక వ్యూ క్రియేట్ అయిపోయింది. సో ఇది వ్యూ అన్నమాట. ఈ వ్యూ నేమ్ ఏంటి? test.cshtml, రైట్? హోమ్ కంట్రోల్కి వెళ్తాం మళ్ళీ. సో మనం ఏ నేమ్తో చేసాము వ్యూని? టెస్ట్ అనే నేమ్తో చేస్తాం. సో అదే నేమ్తో ఫైల్ వచ్చేసిందా మనకి? వ్యూ వచ్చిందా? ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ నుంచి రైట్ క్లిక్ చేసి యాడ్ వ్యూ అన్నాం. ఆ వ్యూలో కూడా మనం ఈ నేమ్ ఇదే పెట్టుకున్నాం, టెస్ట్ అని పెట్టుకున్నాం, టెస్ట్ అని వచ్చింది. మనం ఇక్కడ నుంచే ఆ వ్యూని యాడ్ చేసాం కాబట్టి, సో ఎప్పుడైతే డీబగ్గర్కి వస్తుందో, డీబగ్గర్కి రావాలని ఏం చేయాలి? మనం దీన్ని కాల్ చేయాలి. దీన్ని ఎలా కాల్ చేస్తాం? బ్రౌజర్కి వెళ్ళి ఫస్ట్ రన్ చేద్దాం. home/test. మనం రౌటర్లో డిక్లేర్ చేయలేదు కదా ఈ టెస్ట్ అనేది? అవసరం లేదు. అది రౌట్ కాన్ఫిగ్ ఏంటంటే ఫస్ట్ ఏది కాల్ అవ్వాలనేది అక్కడ డిక్లేర్ చేస్తాం. ఇనిషియల్గా ఏది కాల్ అవ్వాలి? ఇప్పుడు మనకి 4 ఉన్నాయి కదా, ఇప్పుడు 4 క్రియేట్ చేస్తాం, 4ది కూడా క్రియేట్ చేస్తాం. ఈ 4గిట్లో ఇనిషియల్గా మనం అప్లికేషన్ రన్ చేయగానే ఏది కాల్ అవ్వాలనే దాన్ని రౌట్ కాన్ఫిగ్లో పెడతాం అంతే. మనం కొత్తగా చేసింది రౌట్ కాన్ఫిగ్లో పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొత్త చేసిందే నాకు ఫస్ట్ కనిపించాలనుకో, అప్పుడు నేను కొత్త చేసింది తీసుకెళ్ళి రౌట్ కాన్ఫిగ్లో పెట్టాలి. ఓకే, కానీ అక్కడ మనకు డిస్ప్లే అవ్వాలి ఈ టెస్ట్ అనేది అంటే మనం డిక్లేర్ చేయాలి కదా. ఐ మీన్ index.cshtml ఆర్ సమ్వేర్ వి నీడ్ టు డిక్లేర్, రైట్? నో నీడ్. మనం ఇప్పుడు అదే చూపిస్తాను నీకు, చూడు ఒకసారి. నేను ఏం చేస్తానంటే నేను ఏం చేశాను, హోమ్ కంట్రోల్లో టెస్ట్ అనే మెథడ్ని ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అది ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? ఇది గో టు వ్యూ అన్నా. సో ఇక్కడికి రావాలి. ఈ వ్యూలో దీనిలో ఏం రాశాను? ఏదో ఒకటి రాద్దాం. ఒకటి వ్యూ నుంచి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేసింది, test.cshtml పేజ్కి వచ్చింది. వచ్చి మనం రాసింది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి బ్రౌజర్లో కనిపిస్తుంది. మనం ఏం ఇచ్చాము? home.txt అని ఇచ్చాం. ఇంకెక్కడ మనం దీన్ని కాన్ఫిగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడైతే మెథడ్ రాసామో అక్కడే రైట్ క్లిక్ చేసి యాడ్ వ్యూ అంటాం. ఇక్కడ యాడ్ వ్యూ ఉండదు, ఎందుకంటే సో ఆల్రెడీ యాడ్ చేసేసాం కదా. సో గో టు వ్యూ ఉంటుంది. సో ఆ వ్యూకి వెళ్తాం. సో అదేం చేస్తుంది? ఎగ్జిక్యూషన్ కంట్రోలర్ నుంచి ఆ మెథడ్ నుంచి ఆ పర్టికులర్ వ్యూకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి నీకు ఆన్సర్ దొరికిందా? నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? హోమ్ కంట్రోలర్లో ఇప్పుడు 4 మెథడ్స్ ఉన్నాయి. సో 4 మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం అబౌట్ని కాల్ చేసాం, అబౌట్కి వచ్చింది డీబగ్గర్. ఇక్కడ నుంచి రిటర్న్ వ్యూ అంటే అక్కడ ఉన్న 4 వ్యూస్లో ఏ వ్యూకి వెళ్తుంది అంటే about.cshtml పేజ్కి వెళ్తుంది. about.cshtml పేజ్కి ఎందుకు వెళ్తుంది అంటే మనం ఇది ఎక్కడ ఎలా అయితే మనం యాడ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ వ్యూ అని కొట్టామో, అలాగే ఇది క్రియేట్ చేసినప్పుడు దీనికి కూడా రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ వ్యూ అని కొట్టుంటారు వాళ్ళు. యాడ్ వ్యూ అని కొడితే దీనికి ఒక వ్యూ యాడ్ అవుతుంది అనమాట, రైట్? సో ఇక్కడ నుంచి రిటర్న్ వ్యూ ఉన్నప్పుడు ఆ వ్యూకే వెళ్తుంది. ఇక్కడ ఏదైతే మనం యాడ్ చేసామో
ఆ వ్యూకి వెళ్తుంది. ఇప్పుడు అర్థమైందా? మిగతా వ్యూస్కి వెళ్తుంది. ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూని మనం మాడిఫై చేయలేమా? చేయొచ్చు. ఐ మీన్ ఇప్పుడు సపోజ్ ఒక స్విచ్ కండిషన్ ఉంది. సమ్ ఎస్క్యూఎల్ డేటాబేస్ సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఒక వ్యూ కావాలి. ఆర్కిల్ డీబీ సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఇంకొక వ్యూ రావాలి అనేది ఇది మనం రిటర్న్లో డిక్లేర్ చేయొచ్చా? రిటర్న్లో కాదు, దానికి సపరేట్ రాసుకుంటావు నువ్వు, ఇంకో వ్యూ రాసుకుంటావు ఇక్కడ. ఇప్పుడు నీకు ఆర్కిల్ డీబీకి కనెక్ట్ చేసినప్పుడు ఒక వ్యూ ఉంటుంది, ఆర్కిల్ రాసుకుంటాం. ఎస్క్యూఎల్కి ఇంకో వ్యూ రాసుకుంటాం. సో దీన్ని రిటర్న్ చేసినప్పుడు ఎస్క్యూఎల్ వ్యూ రిటర్న్ అయిపోయింది, దీన్ని అన్నప్పుడు ఆర్కిల్ వ్యూ రిటర్న్ అవుతుంది. ఓకే, అంటే సపరేట్గా రాసుకోవాలి, ఇన్సైడ్ దాంట్లోనే రాయలేము. రాయలేము, రాయకూడదు కూడా. ఎందుకంటే మనం దేనినైనా సపరేట్ పెట్టడమే దీని కాన్సెప్ట్ అన్నమాట. ఏ పేజ్కి ఒక్కొక్క పేజ్కి ఒక మెథడ్ పెట్టుకుంటాం. మనం ఇక్కడ బ్రౌజర్లో కనిపించే ప్రతి పేజీకి ఎన్ని పేజీలు ఉంటే అన్ని వ్యూస్ ఉంటాయి మనకి. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ టెస్ట్ అని పెట్టాం కదా, టెస్ట్ అనే మెథడ్ పెట్టాం కదా. ఈ మెథడ్ దేని కింద పెట్టాము అంటే ఇక్కడ టెస్ట్ అనే ఒక వ్యూ క్రియేట్ చేసాం. వన్ సెకండ్. ఇక్కడ టెస్ట్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం. తర్వాత రైట్ క్లిక్ చేసి యాడ్ వ్యూ అన్న ఒక వ్యూ క్రియేట్ చేస్తాం. ఏ నేమ్తో చేస్తాం, test.cshtml పేజ్లో చేస్తాం. చేసిన తర్వాత అంటే ఇప్పుడు వ్యూ వచ్చింది, నాకు వ్యూ క్రియేట్ అయింది. ఈ వ్యూ మనం ఇక్కడ చూడవచ్చు కదా ఫోల్డర్లో, ఎక్కడ ఉంటుంది, వ్యూస్లో ఉంటుంది. వ్యూస్లో దేనిలో ఉంటుంది, మళ్ళీ హోమ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ హోమ్ అనే ఫోల్డర్ లోపల ఉంటుంది. ఎందుకు హోమ్ అనే ఫోల్డర్లోకి వచ్చిందంటే ఇక్కడ హోమ్ అనేది ఇక్కడ ఏదైతే కంట్రోలర్ ఉందో, సో ఆ కంట్రోలర్లో ఇక్కడ హోమ్ అని ఉంది కదా, ఆ నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి, సో ఆ ఇక్కడ మెథడ్స్ అన్నీ ఆ ఫోల్డర్ లోపల వస్తాయి అన్నమాట. మీకు ఇంకా అర్థం కావడం కోసం నేను ఇంకో కంట్రోలర్ క్రియేట్ చేస్తున్నా. సింపుల్గా యాడ్ కంట్రోలర్, అందరికంతే రైట్ క్లిక్ ఇచ్చుకోవడం, యాడ్ అంటాం, కంట్రోలర్ క్లాస్ అయితే క్లాస్ ఏదైతే క్రియేట్ చేసుకోవడం. దానికి నేమ్ ఇచ్చుకుంటా, ఫోటో అని ఒక నేమ్ ఇచ్చుకున్నా. ఫోటో అనే నేమ్తో నాకు కంట్రోలర్ క్రియేట్ అయింది. కంట్రోలర్కి డిఫాల్ట్ ఊరికే శాంపుల్గా మనకు ఒక ఇండెక్స్ మెథడ్ అని ఇస్తాడనమాట. ఇది మనం యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోపోవచ్చు, తీసేసుకుని మళ్ళీ మనకు కావాల్సిన మెథడ్ రాసుకోవచ్చు. బట్ ఊరికే డిఫాల్ట్గా ఒక మెథడ్ ఇస్తాడనమాట. ఇప్పుడు చూద్దాం, ఈ వ్యూస్లో నాకు హోమ్ కంట్రోలర్ లాగానే ఇంకో ఫోల్డర్ వచ్చింది ఫోటో అని, కానీ దీని లోపల పేజెస్ ఏం లేవు. ఎందుకు లేవు, నేను వ్యూస్ ఏం క్రియేట్ చేయలే ఇంకా. ఇప్పుడు నేను దీనికి వ్యూ క్రియేట్ చేశాను అనుకో, దీని లోపల ఫోటో లోపల index.cshtml ఇంకో పేజ్ వచ్చింది. నాకు ఇది వద్దు, ఇంకో మెథడ్ రాసుకుంటాను నేను, నాకు ఇష్టం వచ్చింది. యాక్షన్ రిజల్ట్ అనే పేరు ఏం పెట్టుకున్నాం, దీని లోపల నేను రిటర్న్ వ్యూ అంట. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, వ్యూ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ చేసి యాడ్ వ్యూ అంట, యాడ్. సో నీకు వ్యూ నేము కెమెరానే ఉండాలా లేదా మార్చుకోవాలా, నీ ఇష్టం, మార్చుకోవచ్చు కూడా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అని పెట్టుకుంటా. నెక్స్ట్ ఇంతకుముందు ఇక్కడ ఏం చేస్తాం, ఎంటీ. సో దీని గురించి తర్వాత చెప్తా. ఎంటీ మోడల్ అంటే ఏంటి, వితౌట్ మనం ఒక మోడల్ క్రియేట్ చేసుకుని అప్పుడు ఇక్కడ దీన్ని యాడ్ చేసుకోవచ్చు, అలా ఎలా వచ్చిందో చూపిస్తా. సో ప్రస్తుతానికి ఊరికి మీకు అది అర్థం కావడం కోసం చెప్పిన యాడ్ అని చేస్తాను. సో యాడ్ అయిపోయింది, నాకు ఒక వ్యూ యాడ్ అయిపోయింది. ఏం నేమ్తో, కెమెరా 1 అని నేమ్తో యాడ్ అయింది. ఎందుకు 1 అని, మనం నేమ్ ఎక్కడ ఏవి ఇస్తే అది వచ్చింది అన్నమాట. ఇక్కడ ఈ విండో మన ఈ కంట్రోలర్లో ఇక్కడ ఏం కెమెరా అనే మెథడ్ ఇచ్చాం, కానీ మనం
ఈ వ్యూని రిటర్న్ చేసినప్పుడు ఏమని రిటర్న్ చేసాం? సో యాడ్ వ్యూ సేమ్ నేమ్తో ఉండాలి అయితే. సో ఈ నేమ్తో ఉండాలి, నేమ్ మార్చకూడదు. సో ఇప్పుడు ఫోటో కంట్రోలర్కి వెళ్ళి గో టు వ్యూ అంట. సో నాకు ఈ నేమ్కి వచ్చింది. ఇలా నేమ్స్ మార్చకూడదు అయితే. ఎప్పుడైతే మనం ఫోటో కంట్రోలర్కి వస్తామో ఇక్కడ నేను ఏదైతే రిటర్న్ వ్యూ అన్నాం కదా, ఇక్కడ యాడ్ వ్యూ కొట్టినప్పుడు ఒక వ్యూ క్రియేట్ చేసుకుంటాం. ఆ నేము ప్లస్ ఇక్కడ ఉన్న నేము రెండు సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే అప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి మనం డీబగ్ గ్రేడ్కి వచ్చేసి ఇది రిటర్న్ అయినప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఇక్కడ ఏదో ఒకటి పెట్టుకుందాం, కెమెరా జస్ట్ ఇలా ఒక హెడ్డింగ్ పెట్టా, చూద్దాం ఇది కాల్ అవుతుంది లేదా. నేను జస్ట్ రన్ చేస్తా. రన్ చేసినప్పుడు డిఫాల్ట్ అబౌట్ కిందకి వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే మన రౌట్ కాన్ఫిగ్లో ఏది రౌట్ కాన్ఫిగ్ రౌట్ కాన్ఫిగ్లో అబౌట్ అని పెట్టాం, అందుకని డిఫాల్ట్ అబౌట్ అని పేజ్కి వచ్చింది. సో అబౌట్ డాట్ CHTML మనకి అది కనిపించింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏ కంట్రోల్ మనకి ఫోటో కంట్రోల్, దానిలో నేమ్ ఏంటి కెమెరా కాల్ చేస్తాం. కాల్ చేయగానే సో ఫోటో కంట్రోలర్లో కెమెరా మెథడ్కి వచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ కెమెరా అనే మెథడ్లో ఇంకోటి దగ్గర పెట్టుకుందాం చూసుకోవడానికి వస్తుందా రావట్లేదు. కంట్రోలర్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లేఅవుట్కి వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం రాసాం, కంట్రోలర్ దీనిలో కెమెరా CHTML కెమెరా ఫోటో రాసాం కాబట్టి అది మనకి ఇక్కడ కనిపించింది. సో నేను ఏం చెప్తున్నానంటే ఇది అర్థం కావడం కోసం ఇప్పుడు ఏం చేస్తాం, ఫోటో అనే కంట్రోలర్లో రెండు వ్యూస్ క్రియేట్ చేసాం. కెమెరా అనే ఒక వ్యూ, కెమెరా 1 అనే వ్యూ. సో ఇది వేస్ట్, ఇంకా కాల్ అవ్వదు, డిలీట్ చేసుకోవచ్చు. సో మన ఫోటో కంట్రోలర్లో మనం ఏదైతే మెథడ్ నేమ్ రాసుకుంటామో అదే నేమ్తో మనకి ఆ వ్యూ ఉండాలి. సో అప్పుడు మన ఇక్కడ నుంచి కంట్రోలర్ నుంచి ఎప్పుడైతే ఆ వ్యూ కాల్ అవుతుందో, ఆ వ్యూ రిటర్న్ అవుతుందో ఆ పర్టికులర్ వ్యూకి వెళ్తుంది, కెమెరా డాట్ CHTML వ్యూకి వెళ్తుంది. ప్లస్ ఇక్కడ ఆ ఫోటో అనేది కంట్రోలర్ ఉంది కదా, ఫోటో పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాని లోపల మనం క్రియేట్ చేసిన వ్యూ ఇక్కడ పడుతుంది అనమాట. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం రెండు కంట్రోలర్స్ ఉన్నాయి మనకి, హోమ్ అని కంట్రోలర్, ఫోటో అని కంట్రోలర్. హోమ్ అని కంట్రోలర్లో 4 మెథడ్స్ ఉన్నాయి. సో 4 వ్యూస్ కూడా ఉన్నాయి మనకి, 4 వ్యూ క్రియేట్ చేసాం. ఫోటో అని కంట్రోల్లో ఒకే మెథడ్ ఉంది, ఒక వ్యూ క్రియేట్ చేసుకుందాం. ఇలా మనకి కావాల్సిన కంట్రోలర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన ఒక్కొక్క కంట్రోలర్లో కావాల్సిన మెథడ్స్ పెట్టుకోవచ్చు. మనం క్రియేట్ చేసిన కంట్రోలర్ని వ్యూ స్టార్ డాట్ HTML యాడ్ చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, ఎక్కడే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ మనం యాడ్ చేయకుంటే మనం క్రియేట్ చేసామని మనకు తెలుసు, ఎండ్ యూజర్కి ఎలా తెలుస్తుంది? సో మనం ఎక్కడ ఏం తెలియకూడదు అసలు, ఎండ్ యూజర్కి ఏం తెలియకూడదు. వాడికి ఏం తెలియాలంటే సో ఇక్కడ నుంచి ఇది క్లిక్ చేస్తే ఇది క్లిక్ చేయాలని తెలియాలి అంతే. సో దాని లోపల ఏం జరుగుతుంది, అది క్లిక్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, అక్కడ ఏ కోడ్ కాల్ అవుతుంది, ఏ ఎస్పీని కాల్ అవుతుంది, ఏం తెలియకూడదు వాడికి. ఎండ్ యూజర్కి జస్ట్ కెరీర్ అని క్లిక్ చేస్తే వాడికి రావాలి అంతే, వాడికి తెలియాల్సింది అంతే. ఎండ్ యూజర్కి లోపల బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో వాడికి అసలు ఏం తెలియకూడదు.
ఐ మీన్ హోమ్ కంట్రోల్లో మనం టెస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం కదా, అది మనం డిస్ప్లే చేయట్లేదు, డైరెక్ట్ కాల్ చేసాము, వ్యూ యాడ్ చేసేసాము, టెస్ట్ డాటా సిఎస్ హెచ్టిఎంఎల్ అనేది. అవును. సో దాన్ని వ్యూ స్టార్ట్ హెచ్టిఎంఎల్ లో యాడ్ చేయాల్సిన అవసరం లేదా? అది అది ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ యాడ్ చేయకపోతే యూజర్ కి ఎలా తెలుస్తుంది మనం న్యూ థింగ్ యాడ్ చేసాం, ఇట్స్ లైక్ ఎన్హాన్స్మెంట్. ఓకే 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 నాకు అర్థమైంది. సో అది ఎక్కడ క్లిక్ చేయాలి అంటే టెక్స్ట్ అనేది కదా, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ బటన్ క్లిక్ లో అది ఇస్తాం అనమాట. ఎలా అయితే కదా, గుడ్ క్వశ్చన్స్ అంటే మీకు అర్థం అవుతున్నట్టు నేను చెప్పేదంతా. సో నేను ఇక్కడ టెస్ట్ అని ఇంకో నేమ్తో పెట్టుకుంటాను అనమాట. దానికి హైపర్ లింక్ ఇక్కడ ఎలా ఇచ్చానో అలా ఇచ్చుకుంటా. సో ఎండ్ యూజర్కి ఈ టెస్ట్ హోమ్ అని ఎంటర్ చేయాలి, దాని పక్కన టెస్ట్ అని ఎంటర్ చేయాలని ఏం తెలియదు, అలా ఏం తెలియకూడదు కూడా. వాడు ఏం చేయాలి, ఎక్కడికి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా మెనూ క్లిక్ చేసినప్పుడు, లేదంటే ఏదన్నా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు, ఒక గ్రిడ్ క్లిక్ చేసినప్పుడు, లేదా మౌస్ ఓవర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ రిక్వెస్ట్ నా కోడ్లో నేను క్రియేట్ చేసుకుంటాను అనమాట. అంటే ఇలా ఇప్పుడు దీని లోపల ఏముంది, ఇలా ఇది రిక్వెస్ట్ అనమాట. హోమ్ కాంటాక్ట్ అనేది ఎండ్ యూజర్ ఇవ్వడు, వాడు ఏం చేస్తాడు, ఊరికి ఏ పాటికి క్లిక్ చేయడము, ఏదైనా టైప్లో ఎంటర్ చేయడం అలా చేస్తాడు. చేసిన తర్వాత దాన్ని రిక్వెస్ట్గా నేను కన్వర్ట్ చేస్తాను, కన్వర్ట్ చేసి నేను దీన్ని పంపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎండ్ యూజర్ డైరెక్ట్గా ఇప్పుడు హోమ్ స్లాష్ టెస్ట్ అని ఇక్కడ ఎంటర్ చేయడు. వాడు ఎంటర్ ఏం చేస్తాడంటే సింపుల్గా ఏదైతే క్లిక్ చేస్తాడు ఇక్కడ, ఏదైతే ఇక్కడ ఏదో బటన్ క్లిక్ చేస్తాడు, ఆ బటన్ క్లిక్ చేయగానే నేను ఇలా ఇంటర్నల్గా ప్రిపేర్ చేసి ఆ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలి అని చెప్పి మనం రాస్తాము. ఓకే, ఐ గాట్ ఇట్. ప్లీజ్ గో టు దట్ పేజ్ వ్యూ స్టార్ట్ దట్ HTML. వ్యూ స్టార్ట్ డాట్ CSHTML. CSHTML. ఓకే, స్లో లోడింగ్. ఫస్ట్ నీకు ఈ పేజ్ ఎందుకంటే నీకు అర్థమైందా ఈ పేజ్ ఎందుకు? ఇది అర్థమైంది. లాస్ట్ టైం మనం డిక్లేర్ చేసాం కదా ఏవి డిస్ప్లే అవ్వాలి అని, లేఅవుట్ లోన డిక్లేర్ చేసింది. ఇక్కడ కాదు, ఇక్కడ డిఫాల్ట్ గా ఏది డిస్ప్లే అవ్వాలి అనేది మనం డిక్లేర్ చేసాము. కానీ హోమ్ కంట్రోలర్ కి ఒక మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి అని చెప్పి మనం డిక్లేర్ చేసాం. లేఅవుట్ ఓపెన్ దట్ లేఅవుట్. యా, ఇక్కడ ఆల్రెడీ 3 LIs రాసాము. 4th LI కూడా మనం డిక్లేర్ చేయాలి కదా, ఆల్రెడీ ఒక వ్యూ క్రియేట్ చేశాక. అది నేను ఎల్ఐలో పెట్టుకోను, ఇంకెక్కడ పెట్టుకుంటా. ఎల్ఐలో పెట్టుకోవాలి రూల్ ఏముంది నాకు? ఓకే ఓకే, ఎల్ఐ కదా కదా వాడి యూజర్ ఓన్లీ మెనూసే కాదు, ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. మన అప్లికేషన్ ఉంది, దీనికి వచ్చాడు, దీన్ని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేశాడు, దీని మీద క్లిక్ చేయగానే ఏం చేశానంటే ఈ కోడ్ రాసుకున్నా ఇలా రావాలని. దీనికి ఒక వ్యూ ఉంది, ఆ వ్యూ ఇక్కడ పెట్టుకున్నా, పార్షియల్ వ్యూ అని చిన్న, అంటే పార్షియల్ తర్వాత చెప్తాను. దాన్ని కాల్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చా. ఆ పార్షియల్ కావాల్సిన హోమ్ కంట్రోలర్ నేమ్, యాక్షన్ నేమ్ నేను ఈ బటన్ క్లిక్లో ఇచ్చుకున్నా. అలా మనం అంతే కదా, మనం ఏ అప్లికేషన్ చేసినా ఇప్పుడు ఏదైనా సబ్మిట్ అని బటన్ క్లిక్ చేస్తాం. ఏది ఒక ఫామ్ ఫిల్ చేస్తే ఆరోగ్య సేతు యాప్లో మనం మన ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి డైరెక్ట్ సబ్మిట్ అని బటన్ క్లిక్ చేస్తాం. ఆ సబ్మిట్ అనే బటన్లో నేను హోమ్ స్లాష్ ఇండెక్స్ అని పెట్టుకుంటా. వాడు ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేశాడో అది రిక్వెస్ట్కి వెళ్ళిపోతుంది. అది డెవలపర్కి మనకు తెలిసింది, వాడికి ఏం తెలియాల్సిన అవసరం లేదు. వాడికి ఎండ్ యూజర్ తెలియాల్సిందంటే ఆ బటన్ క్లిక్ చేయండి, సబ్మిట్ అని బటన్ క్లిక్ చేయడం అంతే. ఓకే ఓకే, ఐ మీన్ ఒక హోమ్ పేజ్ ఉంది, దాని లోపల సబ్ పేజెస్ ఉన్నప్పుడు మనం ఎక్కడ హోమ్ పేజ్ లో డిక్లేర్ చేసే కంట్రోలర్ ని సబ్ పేజెస్ లో అయినా కూడా పాత్ యూజ్ చేసి దాని రిక్వైర్డ్ యూజ్ చేసి కాల్ చేయొచ్చు. అంతే అంతే, కాల్ చేయొచ్చు కాదు, కాల్ చేస్తాం, అదే ప్రాసెస్. మనకి ఎండ్ యూజర్కి అవన్నీ తెలియదు, ఏ కంట్రోలర్ ఏ మెథడ్ అవన్నీ వాడు తెలియకూడదు కూడా. వాడు జస్ట్ వాడికి వాడు బటన్స్ క్లిక్ చేసుకోవడం, లేదంటే ఆ టెక్స్ట్ బాక్స్ ఫైనల్గా సబ్మిట్ బటన్ కొట్టడం, లేదంటే ఒక గ్రిడ్ లేఅవుట్ కొట్టడం, క్యాన్సిల్ బటన్ కొట్టడం, వాడు ఓన్లీ బటన్స్ కొడతా ఉంటాడు అంతే. లేదంటే డేటా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టడం అలా చేస్తూ ఉంటాడు. అలా చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ మనం రేజ్ చేస్తాం.
ఆ పర్టికులర్ కంట్రోలర్కి ఏం జరుగుతుంది, ఎండ్ యూజర్కి నాట్ రిక్వైర్డ్. అవును, అవసరం లేదు. వాటికల్లా నార్మల్గా ఈ బిజినెస్ కావాలంతే. ఆ బిల్ చేసుకోవడం, నాకు బిల్ ఇది వచ్చి చూసుకోవడం, దాని మెయిల్ పెట్టుకోవడం, అవన్నీ కావాలి వాడికి అంతే. ఓకే. సో ఇది ఇప్పుడు ఒక మోడల్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు వరకు నాకు తెలిసి అర్థమని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వరకు చెప్పిన వరకు నువ్వు అడిగిన క్వశ్చన్ దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే నీకు అర్థమైంది మొత్తం. సో అసలు కంట్రోలర్ ఏంటంటే మనకి ఒక రిక్వెస్ట్ ఎలా ఇస్తాము బ్రౌజర్లో, అది మనకి రెస్పాన్స్కి ఎలా మనకి వస్తుంది చూపిస్తుంది. అది కంట్రోల్కి ఎలా హిట్ అవుతుంది, ఏ మెథడ్ హిట్ అవుతుంది, అక్కడి నుంచి వ్యూ ఎలా హిట్ అవుతుంది, వ్యూలో రాసిన కోడ్ ఎంటర్ అయ్యి మనకి ఇక్కడ పేజ్ కనిపిస్తుంది. సో అంత తర్వాత లేఅవుట్ పేజ్ ఏంటంటే నార్మల్ పేజెస్, సిఎస్ఎస్ పేజెస్ ఏంటి, కంట్రోలర్స్ ఏంటి. సో .js ఫైల్స్ మనకు ఆల్రెడీ తెలుసు, సిఎస్ఎస్ ఫైల్స్ కూడా తెలుసు. సో ఇప్పుడు మోడల్స్ అంటే ఏంటి, కొత్త కాన్సెప్ట్. సింపుల్, ఏం లేదు. మనం వెహికల్స్ అనుకున్నాం కదా, ఒక మోడల్ క్రియేట్ చేస్తున్నాం. సేమ్ దేని క్రియేట్ చేయాలన్నా కానీ ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి సింపుల్గా మోడల్స్ అనే ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి క్లాస్ అంటాం. రన్నింగ్లో ఉన్నప్పుడు మనం ఏం క్రియేట్ చేయలేము. స్టాప్ చేసి రైట్ క్లిక్ యాడ్ క్లాస్. మోడల్ అంటే క్లాస్ అనమాట. సో దాన్ని నేమ్ ఇచ్చుకుంటాను, ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటా. ఏదైనా ఇవ్వచ్చు, ఇది మన ఇష్టం. సింపుల్గా మోడల్ అంటే కూడా నథింగ్ బట్ ఒక క్లాస్ మోడల్ నేమ్, పబ్లిక్ క్లాస్ నేమ్. సో ఇది ఒక మోడల్ అనమాట. దీనిలో ఏముంటాయి అంటే PROP అని కొట్టి డబుల్ ట్యాప్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. ఊరికే మనకి మొత్తం రాసుకోవచ్చు, లేదంటే షార్ట్ కట్లో PROP అని డబుల్ ట్యాప్ చేస్తే ఇలా వచ్చింది. ఇది ఏంటంటే మనకి ఈ టైప్ ఏంటి, సో ఇంటిజర్ పంపిస్తున్నా, నేను ఏదో ఐడి పెట్టుకుంటున్నా. ఇది నా ఫీల్డ్ అనమాట. అంటే మన బస్ అనుకుంటే ఈ మోడల్ని, ఆ బస్సులో ఉన్న సీట్లు అనమాట ఈ ఒకటి. అంటే మన డేటా వెళ్ళి, ఇప్పుడు మన ఇల్లు ఆ సీట్లో కూర్చుంటాం, అంటే డేటా వెళ్ళి ఆ ఫీల్డ్లో కూర్చునేది అనమాట, ఆ ఫీల్డ్కి బైండ్ అవుతుంది అనమాట. అలా నెక్స్ట్ ఏదైనా స్ట్రింగ్ తీసుకుంటున్నాం. తీసుకుంటున్నాం. నేను ఇలాగే ఇంకొకటి తీసుకున్నాను, క్వశ్చన్ స్మాల్ ఉండాలి. సింపుల్గా అర్థం కావడం కోసం ఈ 3 ఫీల్డ్స్ తీసుకున్నాం. ఇంతే మోడల్ అయిపోయింది. సో మోడల్ ఏముంటాయి అంటే వీటిని ఫీల్డ్స్ అంటాం అనమాట. ఇది క్లాస్ లోపల ఫీల్డ్స్ ఉంటాయి అంతే. అంటే ఇది ఒక బస్ అనుకుంటే దాని లోపల సీట్లు అనుకో. మనం బస్కి వెళ్ళినప్పుడు టికెట్ బుక్ చేసినప్పుడు మన సీట్ నెంబర్ ఉంది కదా, ఆ సీట్ నెంబర్ మనం కూర్చుంటాం. అలాగే డేటా కూడా ఇప్పుడు ఈ సీట్లో కూర్చుంది ఒక డేటా, ఈ సీట్లో ఒక డేటా కూర్చుంది. దానికి కూర్చోవాలంటే ఆ డేటాకున్న నేము, ఇక్కడ ఈ ఫీల్డ్కి ఉన్న నేము 2 మ్యాచ్ అవ్వాలి. మన టికెట్లో ఉన్న నేము, సీట్ నెంబరు, ఇక్కడ ఉన్న సీట్ నెంబర్ మ్యాచ్ అయితేనే కదా మనం కూర్చునేది. అలాగే ఈ నేము, మన డేటాకు వచ్చిన నేము 2 మ్యాచ్ అవ్వాలి. డేటాకి ఇచ్చిన నేమ్ ఏంటి నేను చెప్తా. సో సింపుల్గా మోడల్ అంటే ఇంతే, సింపుల్ చిన్న మోడల్. ఇలా ఈ 3 ఫీల్డ్స్ పెట్టాను. నేను 1,00,000 ఫీల్డ్స్ అని పెట్టుకోవచ్చు. మోడల్ అంటే చిన్న బస్సు పెద్ద బస్సులు ఉంటాయి కదా, అలాగే చిన్న మోడల్ పెద్ద మోడల్. సో ఇలా మోడల్ క్రియేట్ చేసుకున్నాను. మోడల్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కంట్రోలర్స్ క్రియేట్ చేశాను కదా, కంట్రోలర్ క్రియేట్ చేసాను. ఇక్కడ నేను ఈ ఫోటో కంట్రోలర్లోనే నేను ఇంకో మెథడ్ రాసుకుంటున్నాను. ఈ మెథడ్లో రాసుకోవచ్చు. సో ఈ యాక్షన్ రిజల్ట్ అనేది ఏంటి, మెథడ్ యొక్క టైప్. అంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ మెథడ్కి వైడ్ అనే టైప్ పెట్టుకున్నాం. వైడ్ అంటే ఏమి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటి పెట్టుకున్నాం అంటే ఇంటిజర్ రిటర్న్ చేయాలి, స్ట్రింగ్ పెట్టుకున్నాం స్ట్రింగ్ రిటర్న్ చేయాలి. ఇది యాక్షన్ రిజల్ట్ అనేది ఒక క్లాస్ అనమాట. మనం ఏం చెప్పుకున్నాం, ఇంటీజర్, స్ట్రింగ్ ఇవన్నీ ఎలాగో క్లాస్ కూడా అలాంటిది టైప్ అనమాట. సో ఆ మెథడ్కి మనం ఏ టైప్ పెడతాం, క్లాస్ని టైప్గా పెట్టుకున్నాం. సో పెట్టేసాం, అయిపోయింది. సో నేను ఒక మెథడ్ పెట్టుకోవాలి.
కరోనా 1 అని ఎక్కడ పెట్టుకుందాం. ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఏంటంటే నువ్వేంటి సంథింగ్ టైప్ పెట్టుకున్నావు, సో ఏదో ఒకటి రిటర్న్ చేయాలి. నువ్వు వైట్ పెడితే ఏం అవసరం లేదు, కానీ ఏదో ఒకటి పెట్టావు కాబట్టి రిటర్న్ చేయాలి. రిటర్న్ వ్యూ. సో రిటర్న్ చేస్తా. ఇప్పుడు నేను వ్యూ క్రియేట్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసి యాడ్ వ్యూ, యాడ్. సో నేమ్ కరోనా 1 నుంచి చేస్తున్నా. ఇక్కడ చూడు, వితౌట్ మోడల్ అన్నా. నాకు విత్ మోడల్ కావాలి ఇప్పుడు. సో విత్ మోడల్ కావాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నా అంటే ఒక ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా, లేదంటే ఆల్రెడీ ఉన్న ఫామ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నావా, లేదా నీకు డీబీ నుంచి డేటా తీసుకొచ్చి చూపించాలనుకుంటున్నావా? ఇనిషియల్గా నాకు డీబీలో ఏం డేటా లేదు కాబట్టి నేను ఒక ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఆ ఫామ్లో నేను డేటా ఎంటర్ చేస్తే అది వెళ్ళి డీబీలో సేవ్ అయింది. సో అలా చేయాలని నాకు ఫస్ట్ ఫామ్ కావాలి, అంటే క్రియేట్ చేయాలి నేను. సో నేను ఫస్ట్ క్రియేట్ తీసుకుంటున్నా. టెంప్లెట్ అనమాట, నేను చెప్తాను క్రియేటెడ్ ఏంటో. నెక్స్ట్ దానికి ఓ మోడల్ క్రియేట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ మనం అక్కడ రాసిన మోడల్స్ మన ఇక్కడికి వస్తాయి. ఏ మోడల్స్ ఉన్నాయి? కరోనా మోడల్ అని రాసాను, అది ఇక్కడికి వచ్చింది. సో దాన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాం అంతే. నేను సింపుల్గా యాడ్ అంటున్నా. సి మనం ఏమి రాయకుండానే ఈ కోడ్ మొత్తం ఆటో జనరేట్ అయిపోయింది. అంత సింపుల్ అనమాట ఎంబీసీ. అందుకే అందరు ఎంబీసీ అనేది. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను దీన్ని రన్నింగ్ చేసి చూపిస్తాను. ఫోటోని కంట్రోలరు ఈ మెథడ్ కరోనా 1 మెథడ్. సో ఫామ్ లాగా మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఐడి రాదు. ఐడి ఏంటంటే హిడెన్ ఫీల్డ్లో ఉంటుంది. ఐడి ఎప్పుడు మనం ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి డీబీకి వెళ్ళి ఐడి జనరేట్ అయింది, ఆటో జనరేట్ అయింది. సో అలా ఇంతకుముందు నువ్వు అడిగావు కదా ఆ సెక్షన్ ఏంటి అనేది. సెక్షన్ ఏమి రాదు కదా, ఓకే. సో ఇదంతా ఏంటి? ఈ కోడ్ అంతా ఏంటంటే ఏం లేదు, మనకి ఇక్కడ ఇవి రెండు కనిపించి క్రియేట్ అనే బటన్ కావాలి అని అంటే ఒక లేబుల్, ఒక టెక్స్ట్ బాక్స్, ఒక లేబుల్, ఒక టెక్స్ట్ బాక్స్, ఒక బటన్, క్రియేట్ అనే బటన్. నెక్స్ట్ ఏంటి? ఇది మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కరోనా మోడల్ అని ఎలా వచ్చిందంటే ఇక్కడ ఇచ్చాం కదా, అంటే అది జనరేట్ అయింది అనమాట. ఒక ఇది దీనిలాగా ఇలా తీసేసుకున్న అవసరం లేదు మనకు. అది ఇది కూడా మనకి ఇచ్చింది, దాన్ని తీసేస్తున్నా. నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా వచ్చింది. అంటే ఈ ఫస్ట్ నేమ్కి సంబంధించిన కోడ్ ఏంటి అని పెట్టుకుంటే తెలిసింది మనకి. జస్ట్ లేబుల్ ఈ ఫస్ట్ నేమ్ అని ఉంది కాబట్టి మనకి డిస్ప్లే అయింది. తర్వాత ఇవన్నీ లేబుల్, కాల్, MD2 ఇవి ఏంటంటే బూస్ట్రాప్ సంబంధించినవి అనమాట. అంటే బూస్ట్రాప్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, డిఫరెంట్ అండ్ ఫ్రేమ్వర్క్ అనమాట. దీనిలో ఉండే ఫ్రేమ్వర్క్ అనమాట. అదేంటి? ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ ఇస్తే దానికి సంబంధించిన స్టైల్స్ అది చూపించదు అనమాట. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ ఇలా కనిపిస్తుంది అంటే దీని లోపల మనం క్లాస్లో రాసాం. ఆ క్లాస్లో రాయడం వల్ల అది ఇలా కనిపిస్తుంది అనమాట. ఏం క్లాస్ ఉంది దీనిలో? ఫామ్ కంట్రోల్ అనే క్లాస్ ఉంది. ఇప్పుడు ఈ ఫామ్ కంట్రోల్ అనే క్లాస్ తీసేసాను అనుకో, నేను నాకు ఎలా చూపించేది చూడు. ఇది నార్మల్ టెక్స్ట్ బాక్స్, దానికి నేను ఫామ్ కంట్రోల్ అనే క్లాస్ యాడ్ చేయడం వల్ల నాకు అది ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే ఆ స్టైల్స్ అప్లై అవుతాయి అనమాట. అది ఫ్రేమ్వర్క్ కూడా వాడు రాస్తారు ఆల్రెడీ. ఆ స్టైల్స్ మనం డైరెక్ట్గా ఆ క్లాస్లు ఇస్తారు. ఆ క్లాస్ని మనం ఇక్కడ కోడ్లో రాసుకుంటాం. ఇంకా ఫామ్ కంట్రోల్ క్లాస్ రాశాడు. ఇనిషియల్ ఏం చేశాడు? ఒక లేబుల్ తీసుకున్నాడు, ఫస్ట్ నేమ్ అని. నెక్స్ట్ ఇదేంటి? టెక్స్ట్ బాక్స్ అనమాట. అది ఆ టెక్స్ట్ బాక్స్కి ఒక వాల్యుయేషన్ మెసేజ్ ఉంటుంది. అంటే టెక్స్ట్ బాక్స్ నువ్వు డేటా ఎంటర్ చేయకపోతే ఆ వాల్యుయేషన్ మెసేజ్ వచ్చింది అనమాట. దానికోసం వాల్యుయేషన్ మెసేజ్. అలాగే మళ్ళీ ఇంకోటి సెకండ్ లాస్ట్ నేమ్, ఇది లేబుల్, దానికి ఒక టెక్స్ట్ బాక్స్.
ఆ టెక్స్ట్ బాక్స్ ఒక వాల్యుయేషన్ మెసేజ్ ఉంటుంది, అది ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత సబ్మిట్ అనే బటన్, దాని వాల్యూ ఏంటి క్రియేట్, మనకు కనిపించింది కదా క్రియేట్ అని, ఇలా క్రియేట్ అని కనిపించింది. సో మనకి ఇలా ఒక ఫామ్ క్రియేట్ అయిపోయింది అనమాట సింపుల్గా. మనం ఏం చేసాం, ఫోటో కంట్రోలర్లో కరోనా 1 ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాం, దీనికి వ్యూ క్రియేట్ చేసాం. ఫోటో వ్యూ అంటే వ్యూకి వచ్చేసింది. ఈ వ్యూలో ఏం పెట్టాము, సింపుల్గా ఒక లేబుల్, ఒక టెక్స్ట్ బాక్స్, ఒక లేబుల్, ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టాం. దాని కింద ఒక క్రియేట్ అని ఒక మెథడ్ పెట్టాం, సారీ బటన్ పెట్టాం. అది మనం ఇక్కడ బ్రౌజర్లో చూస్తున్నాం. సో ఇంక పైన ఏమైనా హెడ్డింగ్స్ ఇవ్వాలనుకున్నాము, డైరెక్ట్గా హెడ్డింగ్స్ ఇవ్వచ్చు. H1 అంటే పెద్ద హెడ్డింగ్ వచ్చింది, H2 అంటే కొంచెం చిన్న వచ్చింది, అది మాకు తెలిసిందే. ఏది పెడుతుంది వస్తుంది. అలా మనం ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇమేజెస్ పెట్టుకుంటాము, పారాగ్రాఫ్స్ రాసుకుంటాము, ఈ ఇలా లేబుల్స్ పెట్టుకుంటాం, టెక్స్ట్ బాక్స్ పెట్టుకుంటాం, రేడియో బటన్స్, మనకి ఏం కావాలంటే అవి అలా పెట్టుకుంటా వెళ్తూ ఉంటాం అనమాట, ఎన్ని కావాలంటే అవి. సో ఒకసారి మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాము అంటే, రేపు మళ్ళీ ఇలాగ ఇంకో ఫీల్ అలా యాడ్ చేసి ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇది ఒక లేయర్, ఇది ఇప్పుడు ఎక్కడున్నాం మనం, ఫ్రంట్ ఎండ్ లేయర్లో ఉన్నాం. ఇక్కడ ఫామ్ ఫిల్ చేసి డేటా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే ఇది సర్వర్కి ఎలా వెళ్తుంది, సర్వర్ నుంచి ప్రస్తుతానికి వెబ్ API చేయట్లే, సర్వర్ నుంచి డీబీకి ఎలా కాల్ అవుతుంది. ఫస్ట్ ఈ ప్రాసెస్ మనకు తెలిసిన తర్వాత మళ్ళీ ఈ సర్వర్కి డీబీకి మధ్యలో వెబ్ APIని ఎలా బిల్డ్ చేస్తాము అది చూద్దాం. సో ఇప్పుడు వరకు చెప్పుకున్నాను ఏంటంటే, ఒక MVC వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసాం, బేసిక్ MVC వెబ్ అప్లికేషన్. ఈ వెబ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ASP.NET వెబ్ అప్లికేషన్ అని సెర్చ్ చేసుకుంటే దానిలో C# ఉన్నది తీసుకుని మనం క్రియేట్ చేసుకుందాం. అందులో MVC తీసుకుందాం, MVC తీసుకుని క్రియేట్ చేసుకుందాం. సో MVC తీసుకోవడం వల్ల మనకు ఒక శాంపిల్ అప్లికేషన్ వచ్చింది, విత్ ఒక కంట్రోలర్ ఉంది, హోమ్ అనే కంట్రోలర్, దానిలో ఒక 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఆ 3 మెథడ్స్తో మనకి వ్యూస్లో హోమ్ అనే ఫోల్డర్లో 3 పేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ JS ఫైల్స్ అని స్క్రిప్ట్స్లో పెట్టుకుంటాం. తర్వాత ఫాంట్ అనేది నార్మల్గా ఈ స్టైల్స్ కోసం అనమాట. ఇంకా మోడల్స్ అంటే ఏం చెప్పుకుందాం, ఇవి కూడా ఒక క్లాసే, అంటే ఒక వెహికల్స్ లాగా ఉపయోగపడతాయి, డేటాను ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి అని చెప్పుకుందాం. తర్వాత కంటెంట్లో .css ఫైల్స్ ఉంటాయి, ఇమేజెస్ కూడా ఉంటాయి. JS ఫైల్లో ఓన్లీ .js ఫైల్స్ ఉంటాయి. ఫ్యావ్ ఐకాన్ అంటే మన బ్రౌజర్లో కనిపించేది స్మాల్ ఐకాన్. global.asix అంటే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ పేజ్ అనమాట. ఇది దీనిలో స్టార్టింగ్ మెథడ్స్ ఉంటాయి, అక్కడ నుంచి టోటల్ అప్లికేషన్ కాల్ అవుతుంది. సో web.config అంటే మనకి ఉండే DB కనెక్ట్ చేయాలన్నా కానీ, లేదు అని అంటే అది ప్లస్ యాప్ సెట్టింగ్స్ కీస్ కానీ దీనిలో యాడ్ చేసుకుంటాం. తర్వాత యాబ్స్ట్రాక్ట్లో ఏముంటే రౌట్ కాన్ఫిగ్ ఉండేది. అప్లికేషన్లో ఫస్ట్ ఏ మెథడ్ కాల్ అవ్వాలి, ఏ పేజ్ కాల్ అవ్వాలి దీనిలో రాసుకుంటాం. తర్వాత బండిల్.config అంటే JS ఫైల్స్, CSS ఫైల్స్ సింగిల్ క్లిక్లో మనం ఎగ్జిక్యూట్ చేయడం కోసం బండిల్.config. ఇది స్పీడ్ పెంచుతుంది అనమాట, అప్లికేషన్ స్పీడ్ని. సో రిఫరెన్స్ అంటే వేరే అప్లికేషన్ కోడ్ని మన అప్లికేషన్లో యూజ్ చేసుకోవడం కోసం రిఫరెన్స్లో యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇలా ఈ ఫోల్డర్స్ అన్నిటి గురించి తెలుసుకుందాం. తర్వాత ఒక కంట్రోల్ ఎలా క్రియేట్ చేయాలి, వ్యూ ఎలా క్రియేట్ చేయాలి, ఒక మోడల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. సింపుల్గా చిన్న కంట్రోలర్, చిన్న వ్యూ, చిన్న మోడల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్న తర్వాత MVC లైఫ్ సైకిల్ అంటే ఏదో తెలుసుకున్నాం. మనకి ఏంటి MVC లైఫ్ సైకిల్ అంటే, ఎక్కడ మనం ఇన్పుట్స్ ఎక్కడ ఇస్తాము, బ్రౌజర్లో ఇస్తాం, బ్రౌజర్ సెర్చ్లో ఇస్తాం. ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకుని అది రౌటింగ్ మెకానిజం బేస్ చేసుకుని దాన్ని స్ప్లిట్ చేసుకుని ఫస్ట్ దానికి కంట్రోలర్ అనే సఫిక్స్ని యాడ్ చేసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఫస్ట్ ఉందో లేదో చెక్ చేసుకుని ఉంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్తో పక్కన మనం ఇచ్చిన మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఆ మెథడ్కి వెళ్ళి ఆ మెథడ్ ఒక వ్యూని రిటర్న్ చేస్తుంది, అక్కడి నుంచి ఆ వ్యూకి వెళ్ళింది, ఆ వ్యూలో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి
మనకి బ్రౌజర్లో కనిపించింది అనమాట, చూపించింది. సో ఈ విధంగా మనకి రెస్పాన్స్ వచ్చింది. సో అది ఎంవిసి లైఫ్ సైకిల్. ఓకే, ఇంతే, ఇంత సింపుల్ అనమాట. ఇంక మనం ఎంత పెద్ద అప్లికేషన్ చేస్తే ఇంతే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రేపు ఏం చెప్పుకుందామంటే, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం కదా, ఒక మోడల్ క్రియేట్ చేసి ఒక కొన్ని 2 ఫీల్డ్స్ పెట్టుకుందాం, ఇంకో 2 ఫీల్డ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 4 ఫీల్డ్స్తో ఒక మోడల్ క్రియేట్ చేసుకుని ఒక ఫామ్ క్రియేట్ చేసి, ఇప్పుడు మనం ఎలా అయితే ఫామ్ క్రియేట్ చేసామో ఇలా ఫామ్ క్రియేట్ చేసి దీనిలో డేటా ఇచ్చి క్రియేట్ కొట్టంగానే ఇది ఈ లేయర్ నుంచి కంట్రోలర్కి ఎలా వస్తుంది, కంట్రోలర్లో మళ్ళీ ఈ మోడల్ అంటే బస్లో వచ్చింది కదా, బస్లో నుంచి ఆ మోడల్ నుంచి మన డేటాను ఎలా తీసుకుని ఆ డేటాతో ఏం చేస్తాం, ఇక్కడ డీబీకి ఎలా కనెక్షన్ ఇస్తాం, డీబీలో ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటాం, ఆ టేబుల్లోకి ఇక్కడ ఉన్న డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తాం అయిపోయింది. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ టేబుల్లో ఉన్న డేటాని మళ్ళీ సర్వర్కి ఎలా రిట్రీవ్ చేసుకుంటాం, దానికి సంబంధించిన కోడ్ ఏం రాస్తాం, క్వరీ ఏం రాస్తాం. సో కంట్రోలర్కి వచ్చింది. కంట్రోలర్కి వచ్చిన డేటాని ఈ ఒక మోడ్లో ఉపయోగించి వ్యూకి ఎలా పంపిస్తాం, వ్యూలో ఉన్న కోడ్ని ఏదైనా ఒక టేబుల్లోకి ఎలా బైండ్ చేస్తాం. సో అలా చూసామంటే మనకి ఒక ఎండ్ టు ఎండ్ ఒక చిన్న అప్లికేషన్ మనకు తెలిసినట్టే. ఎండ్ టు ఎండ్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రిక్వెస్ట్ ఇచ్చిన కానీ రెస్పాన్స్ వచ్చిన దాకా మనకి ఏం జరుగుతుంది అనేది మనకు ఫస్ట్ బేసిక్ ఐడియా వచ్చింది. ఇక దాని మీద అది ఒక బేస్మెంట్ లాంటిది అనమాట. దానిపైన మనం ఎన్ని బిల్డింగ్స్ అయినా కట్టుకోవచ్చు. ఇంకా అంటే దాని మీద ఇంకా అది సముద్రంలా ఉంటుంది. మనం ఎంత చెప్పుకున్నా కానీ అది ఇంకా తరగదు అనమాట. బట్ ఎంత చెప్పుకున్నా కూడా ఇవే ఉంటాయి. నువ్వు ఎంత పెద్ద అప్లికేషన్ ఏది తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ ఇదే కథ. ఇక్కడి నుంచి ఇక్కడ పంపించడమో, లేదా ఇక్కడి నుంచి ఇక్కడ పంపించడమో, ఇక్కడి నుంచి ఇక్కడ పంపించడమో ఉంటుంది అంతా. కానీ ఈ మధ్యలో రకరకాల టెక్నాలజీ, రకరకాల లాంగ్వేజ్లు, రకరకాల పద్ధతులు అవన్నీ ఉపయోగిస్తాం అనమాట. అది ఫైనల్గా ఈ రోజుకి నేను వైండప్ చేస్తున్నాను కాల్ని. ఆల్రెడీ 1.5 అవర్ అయిపోయింది. అందుకని టుమారో మళ్ళీ ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా, అలా ఒక ఫామ్ క్రియేట్ చేసి ఎండ్ టు ఎండ్ ఇక్కడ దాకా ఎలా వెళ్తుందని చూద్దాం. డీబీకి ఎలా కనెక్ట్ చేస్తాము, డీబీలో ఎలా డేటా సేవ్ చేస్తాము, డీబీలో సేవ్ అయిన డేటాని తీసుకొచ్చి ఎలా చూపిస్తామో రేపు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో గోపి. ఓకే, నాకు తెలిసి బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు అడిగిన క్వశ్చన్స్ బట్టి నీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. నువ్వు కూడా అంటే నీకు టైం ఉంటే ఇలా ఒక ఎక్కువ కంట్రోల్స్ క్రియేట్ చేయడం, ఎక్కువ మోడల్స్ క్రియేట్ చేయడం, ఎక్కువ వ్యూస్ క్రియేట్ చేయడం, అలా చేసి ఒక చోట నుంచి ఇంకో చోట్ల డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా వస్తుంది, సో అవన్నీ